ఫస్ట్ వాయిస్ క్లియర్‌గా ఉంది గదా? ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. సో, ప్రతిరోజు ఏ విధంగా అయితే ఈ యొక్క రామ్తా విజ్ఞానం పుస్తక పఠనాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన యొక్క నుదుటి మీద మీలోని దివ్యత్వాన్ని నింపుకుంటూ ప్రతి ఒక్క లెటర్‌ని అనుభూతి చెందుతారు. అదేవిధంగా ఈరోజు కూడా చేద్దాము. చక్కగా కళ్ళు మూసుకోండి. నడుము తల నిటారుగా ఉంచండి. ముందుగా 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుందాము. ముక్కు ద్వారా తీసుకొని, ముక్కు ద్వారా నిదానంగా తీసుకొని, నిదానంగా వదిలేయండి. ఇప్పుడు మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని, ప్రతి ఒక్క లెటర్‌ని అనుభూతి చెందుతూ దైవము అనే అంశం పట్ల, దైవము అనే పదం పట్ల, దైవము అనే స్థితి పట్ల మీకు ఎటువంటి భావనలు ఉన్నాయి? మీరు దాన్ని ఏ విధంగా నిర్వచించుకుంటున్నారో ఆ భావనలన్నిటిని కూడా స్మరిస్తూ నుదుటి మీద ప్రతి అక్షరాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఐ ఏ ఎం జీ ఓ డి ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఆఖరి ఒక్క నిమిషము మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్, ఐ ఏ ఎం జీ ఓ డి ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ ఆల్. సో ప్రతిరోజు కూడా మనం రామ్తా విజ్ఞానము పుస్తక పఠనం అనే అంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. సో ఇవాళ డే 31 అనుకుంటా, అంతేనా? డే 31, 31వ రోజు. 30 రోజులుగా ఈ యొక్క విజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా మనం ఏదైతే ఐ యామ్ గాడ్ అనే నుదుటి మీద భావన చేస్తున్నామో, కొంతమందికి అవగాహన ఉంటుంది ఎందుకు చేస్తున్నాము అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఒకసారి చెప్తున్నాము. మన యొక్క నుదుటి మీద భావన చేయడము అంటే ఇక్కడ మనం దాన్ని ఊహించుకోవడం అనేది ఏంటంటే, దానిని మనం పూర్తిగా ఆకర్షించడం, దాని పట్ల మన దృష్టిని పెట్టడం అన్నమాట. అయితే అది ఎలా ఆకర్షిస్తాము? ఎలా దృష్టి అనేది ఏర్పడుతుంది అంటే, మన యొక్క బ్రెయిన్ అనేది ఎప్పుడైతే నిర్మింపబడే క్రమంలో దేనినైతే మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటామో, ధ్యానించడము అంటే స్మరించడము, ధ్యానించడము ఇవన్నీ ఒక స్థితికి వెళ్ళిన తర్వాత సౌండ్ రావట్లేదు మాస్టర్. అందరికీ అలాగే ఉందండి వాయిస్? మీకొక్కరికి అలా ఉందా? మిగతా వాళ్ళకి క్లియర్‌గా ఉందా? క్లియర్‌గా ఉంది మాస్టర్.
ఓకే. ఓకే. ఒకసారి చెక్ ఐ థింక్ సో. చేసుకోండి. మీ వాళ్ళు ద వాయిస్ అసలు రావట్లేదు మాస్టర్. ఒకసారి మీ దాంట్లో ఒకసారి చెక్ వాయిస్ చేసుకోండి. లేకపోతే ఎగ్జిట్ అయ్యి మళ్ళొకసారి జాయిన్ అవ్వండి. అందరికీ బానే ఉందంటే మీ ఓకే ఒక్కరికి అలా ఓకే వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. సో, ఇలాగా మనం ఏదైతే నుదుటి మీద భావన చేస్తూ ఉంటామో, సో, భావన చేస్తున్నప్పుడు మన యొక్క మెదడులో ఆ యొక్క అంశం పట్ల ఎక్కువ ఎనర్జీ ఫ్లో అంటే దాని పట్ల ఎక్కువ దృష్టి అనేది ఏర్పడుతుందనమాట. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా పాస్ అవుతూ ఉంటుంది. సో, ఈ పాస్ అయ్యే క్రమంలో మెదడు అనేది ఎలాగా పనిచేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే, చిన్న పిల్లలు ఎలా అయితే ఒకటే అంశాన్ని మనం నేర్పిస్తూ ఉన్నామనుకోండి. చిన్నతనం నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి చెప్తే జాగ్రత్త అనే అంశం పట్ల సహజంగానే వాళ్ళ ఒక స్థితి ఏర్పడుతుంది. అలాగే నువ్వు డబ్బు పట్ల ఆహ్, ఇదిగా ఉండాలి. డబ్బును నువ్వు ఎక్కడ అవసరం ఉందో అలా ఖర్చు పెట్టాలి. అంటే వాళ్ళ జీవితంలో ఏదైతే అంశాలు మనం అందిస్తూ ఉంటామో, సో, అంశాలు అనుగుణంగా వాళ్ళలో వస్తది. అలాగే ఇప్పుడు మెదడు స్థితి కూడా అనునిత్యము అంటే మన వయసు ఎలా ఉన్నప్పటికి కూడా మెదడు చిన్న పిల్లవాడి మెదడు ఎలా ఉంటుందో అదే స్థాయిలో ఉంటుంది. అంటే అనుభవాలు నెక్స్ట్ మెమరీ గాని ఇవన్నీ ఎక్స్‌పాండ్ అవుతాయి. కానీ పనితీరు మారదు. అంటే లైక్ చూడండి కొత్తగా కొన్న బండైనా, తర్వాత బండైనా గాని ప్రయాణం ఒకటే. కానీ ఆ బండి అరుగుదలను బట్టి, దాన్ని బట్టి ఆ ప్రయాణంలో మార్పులొస్తాయి. అంతేగాని ప్రయాణం అనేది సహజంగా ఒక వాహనానికి ఉన్న ఒక ప్రాథమిక అంశం. అలాగే మెదడుకి కూడా ప్రాథమిక అంశం ఏంటంటే, ఆ యొక్క చిన్న పిల్లవాడి తత్వం అన్నమాట. దానికి ఏదైతే నిరంతరం మనం అందిస్తూ ఉంటామో, దానికి సంబంధించిన అంశాల పట్ల ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. దానికి సైంటిఫిక్‌గా ఏం చెప్తారంటే రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది ఒకటుంటుంది అని చెప్తారు. అది మన యొక్క వెనకాల భాగంలో ఉంటుంది. మెదడుకి వెనకాల భాగం. అంటే వెన్నుపాము నుంచి ఏవైతే నెర్వస్ సిస్టమ్ నాడులు, అదే విధంగా పైన మెదడులో ఉండే భాగము కనెక్ట్ అయ్యే ప్లేస్‌లో ఒకటి ఆర్ఏఎస్ ఉంది. రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్. సో, ఈ రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ ఏంటంటే ఒక జల్లెడ లాంటిదనమాట. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం ఏదైతే రాత్రి అనుకుంటామో ఆ అంశాలు నెక్స్ట్ డే గాని, లేకపోతే ఆ వారంలో కానీ, ఆ నెలలో కానీ మన ముందుకు వస్తూ ఉంటాయి. అదేం చేస్తుందంటే ఏదైతే మనం రెగ్యులర్‌గా అనుకుంటూ ఉంటామో, ఆ అనుకున్న అంశాలను మన ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని పని అదే అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్ మనం ఈసారి ట్రిప్‌కెళ్దాము, ఏదైనా చేద్దాం అంటే పీఏ ఏం చేస్తాడు? బాస్‌కి చెప్పాల్సిన పని లేదు. ఏదో ఒక టైంలో మీరు మొన్న ఇలా అన్నారు కదా బాస్! సో, ఇవన్నీ కూడా మనకి ట్రిప్స్ వెళ్ళడానికి మన ప్లాన్ ప్రకారం సరిపోతాయి. బడ్జెట్ ప్రకారం సరిపోతాయి అని చెప్పేసి ఒక తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఎటువంటి కమాండ్ ఇవ్వకపోయినా, నేను రెగ్యులర్‌గా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నానో, బ్రెయిన్ లోపల లోపల ఒక ప్రాసెస్ చేసుకుంటూ, దానిగా ఆ ఇన్ఫర్మేషన్‌ని మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. ఒక ఇన్నర్ గైడెడ్‌గా అందిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ప్రతిరోజు ఇలా నుదుటి మీద ఐ యామ్ గాడ్ అనుకుంటున్నప్పుడు, దివ్యత్వానికి సంబంధించిన కేవలం నుదుటి మీద అనుకోవడమే కాదు, నుదుటి మీద భావించడమే కాదు, దానికి సంబంధించిన కొన్ని భావనలు మనం పెట్టుకోవడం. దైవము అంటే ప్రేమని కలిగి ఉంటుంది. దైవము అంటే నిస్వార్థంగా ఉంటుంది. దైవం అంటే నిష్కామ కర్మ. ఇలాగా మీరు ఏదైతే దైవము అనే లేదా దైవం అంటే నిండుగా బంగారాన్ని కలిగి ఉంటుంది. ఎలాగైనా అవ్వనివ్వండి. మీ యొక్క దృష్టిలో దైవము అనే అంశాన్ని ఎటువంటి భావనలో నింపుతున్నారో, ఆ భావనలనేవి మీలో ప్రేరేపింపబడతాయి. అంటే దైవము అంటే ప్రేమతత్వము అని మీరు పెట్టుకున్నారనుకోండి. మీలో ప్రేమతత్వం వికసింపబడుతుందనమాట. సో, అలాగా మీ భావన ఏ విధంగా మీరు నుదిటి మీద పెట్టుకుంటూ ఉంటారో, అటువంటి చైతన్య స్థితులు మీలో ఏర్పడుతూ, మీరు అదిగా మార్పు చెందేదే ఈ యొక్క ప్రక్రియ. అంటే ఎందుకు చేస్తున్నామో తెలియదు కొంతమందికి. కాబట్టి ఈ ప్రాసెస్ వెనకాల ఉండే జరిగే ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు అందించడం జరిగింది. మనం ఈరోజు రామ్‌త పుస్తక విజ్ఞానంలో పేజ్ నంబర్ నిన్న మనం లాస్ట్‌కొచ్చినట్టున్నాము. యెస్. పేజ్ నంబర్ 199. సో, పేజ్ నంబర్ 199లో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఎవరన్నా దాన్ని గ్రహించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించడం మాత్రమే మాస్టర్. అంటే మనం ఎవరు అన్నది గ్రహించగలగాలి. అంటే ఎవరన్నా అంటే ఇక్కడ డబ్బులుందా? లేదా? లేపోతే అందంగా ఉన్నానా? వయసు ఎక్కువైందా? చిన్నవాడినా? పెద్దవాడినా? జ్ఞానం ఉందా? అజ్ఞానం ఇవన్నీ కాదు. ఇవి పైపైన అంశాలు. ఈ పైపైన అంశాలు కాకుండా మీరు ఎవరన్నా సత్యము అంటే మీరు ఎంత ఆనందంగా ఉన్నారు? మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు? మీలో ఎంత నమ్మక వ్యవస్థ ఉంది? ఆ నమ్మక వ్యవస్థ అనేది మీరు ఎంతగా కొనసాగించగలుగుతున్నారు? అంటే మీలో ప్రేమ ఉంది. కానీ ప్రేమను చూపించడానికి అవకాశాలు లేవు. లేదా మీలో కోపం ఉంది. కానీ ఏంటంటే పైకి ప్రేమగా నటించాల్సొస్తుంది. ఇలాగా
ఏవైతే మీకు సహజంగా ఉన్న స్థితులు ఉంటాయో వాటి గురించి తెలుసుకోవడమే ఇక్కడ అంశం అన్నమాట. అది చెప్తా. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరు ఎవరన్నా దాన్ని గ్రహించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించడమే మాస్టర్. మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉండడానికి ఎలా మార్పు చేసుకుంటున్నాం అనేది మనం చేయాలి. మీ మరు జన్మలో కూడా ఈ జన్మ జ్ఞాపకాలు నిలిచి ఉండాలని మీరు అనుకుంటున్నట్లయితే, అంటే నెక్స్ట్ దాంట్లో కూడా ఇప్పుడు ఉన్న జ్ఞాపకాలు ఉన్నాయి. రాబోయే క్షణాలన్నిటిని గుర్తుండిపోయేలా మీరు నిర్మించుకొని మీ ఆత్మలో అవి సజీవమై ఉండేటట్లు చేసుకోవాలి. అంటే ఈ జన్మలో ఎలాగ ఇదైపోయింది, వచ్చే జన్మలో అయినా సరే నేను ఆర్థికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ అంటే ఒకటే అంశం కాకుండా పరిపూర్ణమైన స్థితి కూడా పెట్టుకోవచ్చు. అలాగ పెట్టుకొని కూడా ప్రయాణం కొనసాగించు. అవన్నీ ఇప్పటి నుంచే ఫీడ్ చేసుకోమంటున్నారు. అవి సజీవమై ఉండేటట్లు చేసుకోవాలి. అనంత తత్వంలో జీవితాన్ని గడపాలి అనుకుంటే మొట్టమొదటగా ఈ ప్రస్తుత క్షణపు సంపూర్ణ జీవనాన్ని మీరు నేర్చుకొని తీరాలి. సో, ఎక్స్‌పాన్షన్ చేసుకోవాలి మీరు. ఎక్స్‌పాన్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ నౌ మూమెంట్‌ని యుటిలైజ్ చేసుకోవడం తెలియాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని వినియోగించుకోలేనప్పుడు భవిష్యత్తులో ఎంతొచ్చినా ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఈ ప్రస్తుత క్షణంలో మీ యొక్క అద్భుతమైన స్థితి ఏంటి? మీ యొక్క శక్తి ఏంటి? మీ యొక్క పరిపూర్ణత ఏంటనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే. మరి ఈ పరిపూర్ణత, శక్తి మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఆనందంగా ఉన్నట్టే, పరిపూర్ణంగా ఉన్నట్టే. నేను ఆ ప్రేమని కానీ, లేపోతే ఆ యొక్క ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, దైవత్వానికి సంబంధించిన దివ్యత్వ స్థితులు ఏవైతే ఉన్నాయో, వాటిని కొనసాగించగలిగితే శక్తి నాతో ఉన్నట్టే. ఫస్ట్ ఆలోచన స్థాయిలో నేను అపరిమితం అవుతుంటే, నా శక్తి కూడా ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూడండి, ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అనుకుని మొదలుపెడతాం. అది మొదలుపెట్టే క్రమంలో మన దగ్గర కొంత శక్తే ఉండొచ్చు. కానీ అనుకోకుండా దానికి ఇంకో 100 మంది తోడయ్యారు. 100 మంది తోడవడం అంటే ఒక సపోజ్ కార్యక్రమాన్ని ఒక భోజనంతో చూద్దాం. ఒక అన్నప్రసాద కార్యక్రమం, అన్నదానమో లేకపోతే ఏదైనా ఒకటి అనుకుందాం. 100 మందికి అనుకున్నారు. కానీ ఆ సమయంలో అనుకోకుండా ఇంకొక 50 మందో, 200 మందో ఎక్స్‌ట్రా అయ్యారు. ఏం చేస్తారు? ఆపేస్తామా? లేదు. ఏదో ఒక విధంగా అక్కడ వారికి అందించడానికి ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ పరిస్థితి అనుగుణంగా నా ఆలోచన మార్పు చేసుకున్నప్పుడు, ఏదో ఒక రూపంలో మీకు శక్తి అందింపబడుతుంది. కాబట్టి ఇక్కడ మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఆలోచనా పరంగా మీరు అపరిమితం అవ్వాలి అనేది రామ్తా విజ్ఞానం యొక్క ముఖ్యమైన బేసిక్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మెథడ్ అన్నమాట. అవి చేసినప్పుడు ఏమవుతది, చైతన్యం విస్తరిస్తున్న క్రమంలో చైతన్యంతో పాటు చైతన్యంతో పాటు శక్తి ప్రవాహం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మనం పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎన్నో అద్భుతమైన పనులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ దాన్ని మనం ప్రయత్నం కింద చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మాస్టర్ అంటున్నారు, కృతజ్ఞుని రామ్తాజీ, ఓ చివరి ప్రశ్న. ఏ తలానికి నేను ఎదుగుతున్నానో చెబుతారా? అంటే చివరికి అప్పటికి కూడా ఇంకా క్వెషన్స్ తనకు తాను తెలుసుకోకుండా ముందు మనకు ఒక ఆప్షన్ ఉంది కదా! అన్నీ తెలిసిన ఒక జ్ఞాని ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవాలని అంటున్నారు. అప్పుడు రామ్తా, దివ్య తలానికి మాస్టర్. దైవత్వంలోకి మీరు పురోగమిస్తున్నారు. మీ దివ్యత్వాన్ని మీరు దివ్యంగా సంస్కరించుకుంటున్నారు. దివ్యులై భూమి మీదకి వచ్చి చలికి వణుకుతూ, దేశపుటెల్లల మధ్య అల్లాడుతూ మీ దివ్యత్వాన్ని, మీ మహాశక్తిని, సర్వజ్ఞ ప్రజ్ఞను మర్చిపోయారు. అందువల్ల ఈ భూతలంలో ఓ బలీయమైన బంధం ఏర్పడింది. ఆ బంధమే సప్తమ ప్రజ్ఞాతలంలోకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆ మాస్టర్ ఎవరు అని చూస్తే మనమే. మన ప్రయత్నమే మనం చేసే ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి మనల్ని? దివ్య తలానికే తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి. సప్తమ ప్రజ్ఞాతలంలోకి మీరు పురోగమిస్తున్నారు మాస్టర్. సర్వస్వంలో దైవాన్ని చూడగలిగే తత్వమే అది. సర్వస్వంలో దైవాన్ని చూడగలిగే తత్వమే అది. ఆ సప్తమ తల ప్రజ్ఞా పరాకాష్ఠే ప్రజ్ఞా ప్రదాత. సంపూర్ణంగా అదే మీరు మాస్టర్. సంపూర్ణంగా అదే మీరు. అప్పుడు మాస్టర్, మీ దీవెన ఫలించాలి రామ్తాజీ. రామ్తా, మీ సంకల్పమే సిద్ధిస్తుంది మాస్టర్. చూడండి, ఇక్కడ తనేమో మీ దీవెన ఫలించాలి అని చెప్పేసి రామ్తాని బ్లెస్సింగ్స్ అడిగితే, రామ్తా అంటున్నారు తన బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడకుండా మీ సంకల్పమే సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? గురువులు కానీ, మనం ఏదైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటామో, ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పటికీ కూడా మీలో ఏదైతే భావన నిరంతరం కొనసాగుతూ ఉందో, దేన్నైతే మీరు కోరుకుంటున్నారో అది మాత్రమే సంభవిస్తుంది అనేది ఇక్కడ మనకు చెప్పారు. సో, ఇది ఇప్పటివరకు పునర్జన్మ అనే చాప్టర్‌లో ఎందుకు మనం ఈ భూతలానికి వస్తున్నాము? ఎందుకు ఇక్కడ మనం స్టిక్ అయిపోయాము? అనే అంశాలన్నీ కూడా వచ్చాయి. ఎవరైనా ఒకసారి మళ్ళీ కావాలనుకుంటే ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకొని మీకంటూ కొన్ని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత మొత్తం కాకుండా ప్రతి పారాగ్రాఫ్ నుంచి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని అది మీరు కంటిన్యూ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే సెల్ఫ్ సినాప్సిస్ అనమాట. ఎవరికి వారు అనలైజ్ చేసుకోవడం. ఓకే. సో, ఈరోజు మనం పేజ్ నెంబర్ 201 ప్రజ్ఞా విజ్ఞానం.
ప్రజ్ఞా విజ్ఞానము. జ్ఞానం కాదు, ప్రజ్ఞ మళ్ళీ జ్ఞానం కాదు. విజ్ఞానము అని చెప్తున్నారు. ఇది కొంచెం ఒక ఎక్కువ స్టెప్ అనుకోవచ్చు. అంటే లైక్ పీహెచ్‌డీకి పీహెచ్‌డీ లాంటిదనుకోవచ్చు. సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం స్వతసిద్ధంగానే ఉంది మీకు. గ్రహించాల్సిన జ్ఞాన సర్వస్వమంతా ఆ దివ్య మానసంలోనే ఉంది కనుక. ఆ దివ్య మానసం ఓ గుండెలాగే కొట్టుకుంటూ ఆ జ్ఞానాన్ని మీలోకి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటోంది కనుక. చూడండి. సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం స్వతసిద్ధంగానే ఉంది మీకు. గ్రహించే సామర్థ్యం ఎలా ఉంది? స్వతసిద్ధంగానే ఉంది మీకు. గ్రహించాల్సిన జ్ఞాన సర్వస్వమంతా ఏదైతే గ్రహించాల్సిన జ్ఞాన సర్వస్వమంతా ఆ దివ్య మానసంలోనే ఉంది కనుక. ఆ దివ్య మానసంలోనే ఉంది కనుక, ఆ దివ్య మానసం ఓ గుండెలాగే కొట్టుకుంటూ, ఆ జ్ఞానాన్ని మీలోకి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటోంది కనుక. చూడండి. ఇదంతా ఎలా ఉంది అంటే ఎప్పుడు ఫ్లో రన్ అవుతూనే ఉంది. ఫ్లో రన్ అవుతూనే ఉంది. కానీ ఆ ఫ్లో ఏదైతే వస్తుందో ఈ జ్ఞానము, ఈ స్థితులు ఏవైతే వస్తున్నాయో వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు సమయాన్ని కేటాయిస్తున్నారు? అనేది ఇక్కడ ఎవరికి వారు చెక్ చేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ఈ పుణ్యభూమి మీద కఠోర సాధనతో పురుషార్థమైన ప్రజ్ఞాప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ప్రజ్ఞాప్రాప్తి అంటే అసలు అర్థం ఏమిటో అతి కొద్ది మందికే అవగతమై ఉంది ఇక్కడ. చూడండి. ఈ యొక్క ప్రజ్ఞాప్రాప్తి అంటే సమస్త జ్ఞానాన్ని పొందే క్రమంలో ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అసలు ఈ ప్రజ్ఞాప్రాప్తి అనే అంశాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అంటే ఆ యొక్క డెఫినేషనే చాలా మందికి తెలీదని చెప్తున్నారు. ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులో ఉండటం అనేది అసలు అర్థం. ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులో ఉండడము అనేది అసలు అర్థం. మహోత్కృష్టమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని గ్రహించి, తద్వారా లభించిన ఆత్మ ప్రకాశంతో ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వివేకభరితంగా వినియోగించుకోగల స్వేచ్ఛను పొందటం అన్నదే ప్రజ్ఞా ప్రాప్తికి పరమార్థం. అంటే ఇక్కడ ఎన్ని లెవెల్స్ వచ్చాయో చూడండి. ఫస్ట్‌ది ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులో ఉండటం. అంటే జ్ఞానపు వెలుగులో ఉండటం అంటే ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, సత్సంగాలు కానీ ఇలాగ ఒక పుస్తకం చదవడం, స్వాధ్యాయమో లేకపోతే గురువులతోనో, లేకపోతే మన సహచరులతోనో అంటే ఈ జ్ఞానానికి సంబంధించిన అంశాలలోనే మనం ఎప్పుడూ తిరుగాడ్డం అనమాట. ఒక లైట్ ఉంటే ఆ లైట్ చుట్టూ. అలాగే జ్ఞానం అనే వెలుగు చుట్టూ మన ప్రయాణం అనేది నిరంతరం కొనసాగడం. ఫస్ట్ పాయింట్. మహోత్కృష్టమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని గ్రహించి, తద్వారా లభించిన మహోత్కృష్టమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని గ్రహించి అంటే ఏం చెప్తున్నారు? ఆ జ్ఞానము, ఈ గురువు, ఆ గురువు ఇవన్నీ కూడా వాటిని గ్రహించి, తద్వారా లభించిన అంటే వీటిని గ్రహించినప్పుడు తద్వారా లభించిన ఆత్మ ప్రకాశంతో అంటే వాళ్ళు చెప్పింది మీరు రిసీవ్ చేసుకోవడం కాదు. వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో, ఆ రిసీవ్ చేసుకున్న దాంట్లో మీరు పూర్తిగా విశ్వసించేది అంటే మీ ఆత్మస్థితిలో స్వీకరించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళొచ్చి "నువ్వు జాబ్ చేయి నాయనా నీ జీవితం బావుంటుందని" ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళొచ్చేసి "నాయన నువ్వు బిజినెస్ చెయ్యి బావుంటుందని" ఒకళ్ళు చెప్పారు. ఇంకోళ్ళొచ్చేసి "నువ్వు సేవా మార్గంలో ఎళ్ళు బావుంటుందని" చెప్పారు. ఇలాగ నలుగురు 4 విషయాలు చెప్పారనుకుందాం. నలుగురు గురువులు. సో, ఈ నలుగురు గురువుల్లో నేను ఏది ఎంచుకోవాలనే స్వేచ్ఛ నాకుంది కాబట్టి అదే చెప్తున్నారు. ఆత్మ ప్రకాశంతో ఇన్ని జ్ఞానాలు నీకు అందినప్పటికీ కూడా, ఆత్మ ప్రకాశంతో ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అంటే ఆ అన్ని అంశాలలోంచి నాకేది కావాలి అని నేను ఎంచుకొని ఆత్మ ప్రకాశంతో, నా వెలుగుతోటి, నా యొక్క సమ్మతంతోటి, నా యొక్క ఇష్టంతోటి, నా యొక్క తీర్పుతోటి సెల్ఫ్ డిక్లరేషన్ అనుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వివేకభరితంగా దాన్ని అప్లై చేస్తూ, అది కూడా ఎలాగ మళ్ళీ వివేకభరితంగా అంటే చాలా తెలివిగా, నమ్మకంతోటి, ఒక విశ్వాసంతోటి వినియోగించుకోగల స్వేచ్ఛను పొందటం. దాన్ని యుటిలైజేషన్ ప్రయత్నమే కాదు. దాని యుటిలైజేషన్ అనేది చేస్తూ దీని ద్వారా ఒక స్వేచ్ఛని పొందగలము. అంటే జాబ్ చేయడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛ వస్తది. బిజినెస్ చేయడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛ వస్తది. సేవ ద్వారా ఆర్థిక స్వేచ్ఛ వస్తది. అంటే ఇలాగ ఏదైతే తను పూర్తిగా విశ్వసించి ఉన్నాడో, అటువంటి అంశాలను బేస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ వివేకభరితంగా వినియోగించగల స్వేచ్ఛను పొందటం అన్నదే ప్రజ్ఞా ప్రాప్తికి పరమార్థం. ప్రజ్ఞ ప్రాప్తి. ఇక్కడ ప్రజ్ఞతో పాటు ప్రాప్తి కూడా ఉంది. అప్పుడే దానికి పరమార్థం అనేది లభిస్తుందని చెప్తున్నారు. అంటే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడము, దాంట్లో నాకు నచ్చింది ఎంచుకోవడము, ఎంచుకున్న దాన్ని ఆచరణలో పెట్టడము, ఆచరణ పెట్టిన దాని ద్వారా నేను స్వేచ్ఛను పొందటము. ఇక్కడ కావాల్సింది ఏంటయ్యా అంటే మనకి స్వేచ్ఛ.
సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా జాబ్ ఉందనుకోండి. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇంకో ఉద్దేశంలో కాదు. స్వేచ్ఛ స్థితిని చెప్తున్నాను. జాబ్ చేయడం అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఎందుకు చేస్తున్నాం అనే ఒక ప్రశ్న వేస్తే ఆర్థిక స్థితిగతులు. ఆర్థిక స్థితిగతులు సపోజ్ ఒక 50 ఇయర్స్ టైమ్ పీరియడ్ యేసుకుంటే, అంతా అయిపోయిన తర్వాత నా కుటుంబ స్థితులు ఇలా ఉంటుంది. ఒక ఇల్లు, ఒక కారు, లేకపోతే ఒక 10 ఎకరాల భూమి, వాళ్ళ జాబ్ పరంగా చూసుకుంటే, లేకపోతే ఒక లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ ఒక 20,00,00,000 100,00,00,000 అనుకుందాం ఎగ్జాంపుల్. ఇది వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు రిజల్ట్ ఏంటని చూసుకుంటే ఇది అనుకుందాం. ఇదే రిజల్ట్‌ని సపోజ్ 50 సంవత్సరాలు కాకుండా 20 సంవత్సరాల బిజినెస్ రూపంలో పొందొచ్చు అనుకుంటే, పూర్తి స్పష్టత ఉంటే ఎవరైనా గాని 20 సంవత్సరాలదే ఎంచుకుంటారు. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత తనకి స్వేచ్ఛ అనేది ఒకటి ఏర్పడుతుంది కాబట్టి. అదే చెప్తున్నారు. ఈ ప్రయాణాలన్నీ ఎందుకు ఎవరు దేన్ని కావాలో దాన్ని ఎందుకు ఎంచుకోవచ్చు అంటే, చివరగా వాళ్ళకి కావాల్సింది స్వేచ్ఛ. అది కుటుంబం నుంచి, అన్నిటి నుంచి. తల్లిదండ్రుల నుంచి అవ్వచ్చు, పిల్లల నుంచి అవ్వచ్చు, అందరి నుంచి కూడా. అందుకనే ఈ యొక్క సనాతన ధర్మ స్థితిలో కూడా ఇవి పెట్టారనమాట. బాల్యము, కౌమారము, యవ్వనము ఇవన్నీ పెట్టుకుంటూ పూర్తిగా వృద్ధాప్య స్థితికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఈ పూర్తిగా అడవుల్లోకెళ్ళి జీవించడం. ఎవరి మీద ఆధారపడకుండా అడవుల్లోకి ఉండడం అన్నమాట. ఏంటి అక్కడ? వారి యొక్క స్వేచ్ఛకి అది ఇంకొక రూపం. ఎన్నో బంధాల నుంచి బయటికి వచ్చి అంటే వదిలేసి వెళ్ళమని కాదు. వాళ్ళ జీవనాన్ని వారికి నచ్చిన విధంగా ముందుకు వెళ్ళడం. ఆ స్వేచ్ఛని వాళ్ళు అది ఆ విధంగా అందించబడింది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే స్వేచ్ఛని పొందడమే ప్రజ్ఞాప్రాప్తి యొక్క పరాకాష్ఠ స్థితి లేదా పరమార్థము అని చెప్తున్నారు. కాబట్టి మీ స్వేచ్ఛ ఎంత స్థాయిలో ఉందనేది ఎవరికి వారు చెక్ చేసుకొని ఆ స్వేచ్ఛని పొందడానికి ఏ విధంగా ప్రయాణం చేయాలి? దానికి ఏ జ్ఞానం ఉపయోగపడుతుందని తెలుసుకోవడమే మన అందరి జీవిత ఆహ్, ఆహ్, గమనం ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటా. అది మీకైనా, నాకైనా అందరికీ అప్లై అయ్యేది. సో, అదే ఇక్కడ సింపుల్‌గా ఒక పారాగ్రాఫ్‌లో చెప్పారు. ఆ ప్రజ్ఞా ప్రాప్తి మీకు ఎలా ప్రాప్తిస్తుంది? చూడండి. దాని డెఫినిషన్ ఇచ్చారు. ఎలా ప్రాప్తిస్తుందో కూడా చెప్తున్నారు. ఓ అభ్యంగన స్నానంతో, ఓ మూర్తి అభిషేకంతో ఆత్మవిద్య అన్నది ప్రాప్తించదు. మీ ఆలోచన సంవిధానంలోకి ఆలోచన స్వీకరించి, ఆత్మానుభూతితో అనుభవించి, అర్థం చేసుకొని వివేకాన్ని పొందడమే ప్రజ్ఞా ప్రాప్తికి ఏకైక మార్గం. ఇదేదో ఉదయాన్నే లేసి స్నానం చేసి 4 నమస్కారాలో, లేకపోతే 4 పూజలో, లేకపోతే ఒక యోగానో, లేకపోతే ఇంకోటో ప్రార్థనలు చేస్తేనే కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీ ఆలోచన సంవిధానంలోకి ఆలోచనను స్వీకరించి, అసలు మీ యొక్క థాట్ సిస్టమ్‌లోకి ఒక ఆలోచనని రిసీవ్ చేసుకొని, ఆత్మానుభూతితో అంటే మీ యొక్క మీ యొక్క సోల్ స్టేట్ తోటి, మీ యొక్క పూర్తి సమ్మతంతోటి అనుభవించి, అర్థం చేసుకొని, వివేకాన్ని పొందడమే ప్రజ్ఞా ప్రాప్తికి ఏకైక మార్గము. అంటే ఎవరికి వారు చేయడమే. అంటే ఈ రాంతా విజ్ఞానం వెళ్ళే క్రమంలో ఏంటంటే, మనం ప్రస్తుతం ఆచరిస్తున్న కొన్ని అంశాలు కూడా విరుద్ధంగా అనిపిస్తూ ఉంటాయి. అంటే విరుద్ధంగా అనిపిస్తున్నాయంటే ఇది తప్పో, అది తప్పో అని కాదు. 2 కరెక్టే. ఇంతకాలం మనకు అది అందింది కాబట్టి, అక్కడి వరకు అది కరెక్ట్. ఇప్పుడు ఇది అందింది కాబట్టి, ఇప్పుడు ఇది కరెక్ట్. అయితే ఇది కరెక్ట్ అని ఎలా చెప్పగలుగుతాము? ఎప్పుడైతే దీన్ని ఆచరిస్తామో అప్పుడే తెలుస్తుంది. అదే చెప్తున్నారు. సో, ఇక్కడ తప్పు, ఒప్పులు అనేవి ఏది లేదని క్లియర్‌గా అందుకనే మెన్షన్ చేశారు. బిఫోర్ చాప్టర్స్‌లో మెన్షన్ చేశారు. ఎందుకంటే అప్పుడది చెప్తేనే ఇప్పుడు దీన్ని స్వీకరించగలుగుతాం. అప్పుడు ఆ పాయింట్ మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనుకోండి, ఈ పాయింట్స్ అన్ని తప్పుగా అనిపిస్తాయి మనకి. ఏంటి ఇలా చెప్తున్నారు? మరి నా గురువులు, నా తల్లిదండ్రులు, నా యొక్క జ్ఞానము, నా యొక్క మతము చెప్పింది ఇయన్నీ తప్పా అనే ఒక భావన కలుగుతది. అందుకని దానికంటే ముందు క్లియర్‌గా మనకి అనన్య సత్యంలో క్లియర్‌గా మెన్షన్ చేశారు ప్రతీదీ కూడా. తప్పొప్పుల గురించి, ఆ స్థితుల గురించి కూడా. జ్ఞానానికి ఆ ప్రాముఖ్యత ఎందుకుంది? జ్ఞానమే మీ మహద్భాగ్యం. మీ సర్వ సంపదలు మిమ్మల్ని వీడిపోయినా, మీ నుంచి ఎప్పటికీ తొలగిపోనిది, మరెవ్వరి హస్తగతము కాలేనిది, అన్నింటిని పునఃసృష్టించగలిగే సామర్థ్యాన్ని మీకు పరికల్పించేది జ్ఞానం మాత్రమే కనుక. అంటే పోయిన జన్మలో కోటీశ్వరుడయ్యుండొచ్చు. మరి ఈ జన్మలో బిచ్చగాడయ్యుండొచ్చు. కానీ జ్ఞానము అనేది కొనసాగుతుంది. ఎందుకంటే జ్ఞానము ఎక్కడితో కనెక్ట్ అయిందంటే ఆత్మానుభూతి అని ఇందాక నుంచి వస్తుంది. అంటే పైపైన మెటీరియలిస్టిక్ వరల్డ్ కాకుండా తన అంతర్స్థితిలో ఆత్మస్థితిలో దాన్ని కొనసాగించినప్పుడు అది అప్పటి నుంచి కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటది. అంటే ఇన్‌కార్నేషన్స్ డిఫరెంట్ లైఫ్స్‌లో కూడా తర్వాత జన్మలో కూడా అది తనతో పాటు కొనసాగుతూ ఉంటుంది. దాన్ని వినియోగించుకుంటున్నాడా లేదని సెకండరీ. ఎప్పుడైతే అది కొనసాగించే క్రమంలో తను దాని మీద దృష్టి పెడతాడో అది అన్‌లాక్ అవుతదనమాట. అన్‌లాక్ అయినప్పుడు అప్పటినుంచి జ్ఞానపరంగా వెళ్తూ ఉంటాడు. అలాగే చాలామంది రెగ్యులర్‌గా పనులు చేసుకుంటూ కూడా ఆ యొక్క ఎన్‌లైటెన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట.
ఓకే. సో, ఇది అక్కడ చెప్తున్నారు. మీ నుంచి ఎప్పటికీ తొలగిపోనిదే, మరెవ్వరి హస్తగతము కాలేనిదే, అన్నిటికీ పునః సృష్టించగలిగే సామర్థ్యాన్ని మీకు పరికల్పించేదే జ్ఞానం మాత్రమే కనుక, జ్ఞానం మీ స్వంతమై ఉన్నప్పుడు, స్వాతంత్రము ఎంచుకోగల స్వేచ్ఛావకాశాలు కూడా మీ స్వంతమై ఉంటాయి. మహా సామ్రాజ్యాన్ని సైతం సృష్టించుకోవచ్చు జ్ఞానంతో. జ్ఞానులై మీరుంటే ఏ భయాలు మీకుండవు. జ్ఞానం మీ స్వంతమై ఉన్నప్పుడు మిమ్మల్ని బెదిరించగల, బానిసల్ని చేయగల భయపెట్టగల ఏ విషయాలు, ఏ అంశాలు, ఏ అధికారాలు, ఏ అవగాహనలు ఏనాటికి ఉండవు. చూడండి. ఎంత అద్భుతమైన స్వేచ్ఛ చూడండి. జ్ఞానం మీ సొంతమై ఉన్నప్పుడు మిమ్మల్ని బెదిరించగల, బానిసల్ని చేయగల, భయపెట్టగల ఏ విషయాలు, ఏ అంశాలు, ఏ అధికారాలు, ఏ అవగాహనలు ఏనాటికి ఉండవు. నా శరీరంలో ఒక రుగ్మతొచ్చింది. నా శరీరంలో ఏదన్నా వచ్చింది. దాని పట్ల నాకు స్పష్టత ఉంది. ఎలా నయం చేసుకోవాలనుకోండి. నాకిక భయం ఎక్కడిది? భయం అనేది లేదు. డాక్టర్ ఏం చెప్తాడో, ఏం టాబ్లెట్ రాస్తాడో, ఏం ఆపరేషన్ అంటాడో, ఏం టెస్ట్‌లంటాడో ఇయన్నీ భయాలేమీ లేవు. ఎంత ఖర్చవుతుందో ఏమీ లేదు. ప్రతి దానికి అంతే. ఇక్కడ జ్ఞానము అంటే కేవలం ఆధ్యాత్మికతే కాదు. జ్ఞానము అంటే మన నిరంతర జీవితము. ఆ నిరంతర జీవితంలో నేను దేని మీద దృష్టి పెడుతున్నానో దాని గురించి సమాచారాన్ని నాలో నింపుకొని ఉండడమే జ్ఞానం. ఆ సమస్త సమాచారాన్ని అందించేది ఏంటి అంటే మన యొక్క ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితిలోకి ఎలా వెళ్ళాలి అంటే ఆలోచనతో వెళ్ళాలి. ఆలోచనలు ఎలా చేయాలి అంటే పూర్తి నమ్మకంతో చేయాలి. మనమే దైవంగా అనే భావనతో చేయాలి. అది చెప్పేదే రామతవిజ్ఞం. తిరిగి ఎక్కడికొస్తుందంటే మీ దగ్గరికే వస్తది. ఎందుకంటే మీలోనే ఉంది అని మీరు తెలుసుకోవాలి అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. స్వేచ్ఛ వచ్చింది. భయపెట్టగల ఏ విషయాలు, ఏ అంశాలు, ఏ అధికారాలు, ఏ అవగాహనలు ఏనాటికి ఉండవు. జ్ఞానం ఏర్పడినందువల్ల ఉద్భవించే అభయాన్నే ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం ఉదయించడం వల్ల ఉద్భవించిన అభయాన్నే ప్రజ్ఞ అంటాం. కాంతి ఏర్పడి కారు చీకట్లు తొలగినట్లు జ్ఞానం ఏర్పడి భయాలు తొలగడమే ప్రజ్ఞాప్రాప్తి. ఎలాగైతే ఈ చీకట్లన్నీ తొలగిపోతుంటే, ఆ వెలుగొస్తుంటే చీకట్లన్నీ తొలగిపోతూ మనం ఒక ఆనందానికి గురవుతామో, ఆ మార్గం కనిపిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది మనకొస్తూ ఉంటే, ఈ భయాలన్నీ పోతూ ఒక ప్రజ్ఞా స్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అదే ప్రజ్ఞాప్రాప్తి. సహేతుకంగా యోచింపజేసి తెలిసి ఉన్నదానికన్నా అతీతంగా ధ్యానింపగలిగే అవకాశాన్ని జ్ఞానం కల్పిస్తోంది. తరచి చూస్తే సర్వస్వాన్ని గ్రహించే మీ బుద్ధి సూక్ష్మతను, ధారణా శక్తిని మరింత పెంచి మరింత ఉన్నత జ్ఞానాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని జ్ఞానం మీకు కల్పిస్తోంది. మరింత విస్తృతులయ్యేందుకు, మరింత పరివ్యాపకమైన గుర్తింపు కోసం ప్రయత్నించడానికి, జ్ఞానమూర్తులుగా తయారవ్వడానికి జ్ఞానం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణలో సంకుచిత జీవితపు పరిధుల్ని దాటింపజేసి, అనంత జీవిత సర్వస్వంలోకి ఆ జ్ఞానమే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. జ్ఞానం ద్వారా నేర్చుకోవాలనే ఉత్సాహంతో, సాహసం ద్వారా మహోత్కృష్టమైన అతి సామాన్య స్థితిలో మీరు మహోన్నతులవుతారు. చూడండి. అతి సామాన్య స్థితిలో మీరు మహోన్నతులవుతారు. ఆ సాధారణ వినమ్రత స్థితిలో ఆత్మశాంతిని, జీవితానందాన్ని మీరు ప్రాప్తించుకుంటారు. ఇప్పుడు మీకు ప్రజ్ఞా విజ్ఞానాన్ని గురించిన ఓ సమగ్ర అవగాహన అందించాలన్నదే నా ప్రగాఢ వాంఛితం. సర్వస్వాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం ఎలా మీకు ఏర్పడి ఉంది? ఎందుకుంది? దానికంత ప్రాముఖ్యత దానికంత ప్రాముఖ్యత? ఎందుకంటే దేన్ని మీరు తెలుసుకుంటారో ఆ స్వరూపాన్ని మీరు సంతరించుకుంటారు కనుక. విషయ సర్వస్వాన్ని ఎలా గ్రహించాలో నేర్చుకున్న మీరు ఉనికి సర్వస్వంగానే తయారై తీరుతారు. అదే పరిపూర్ణ దైవం. అదే అనంత ప్రజ్ఞ. అదే అనంత జీవితం. అనంత ఆలోచన సర్వస్వం. ఆ ప్రజ్ఞలో మీరు మళ్ళీ పరిమితులు కాని మహా పరిస్వేచ్ఛ, అవధుల్లేని మహదానందమే అయి ఉంటారు ఉనికిలో. ఇదెలా ఉంటుంది అంటే మనల్ని ఒక ఎన్‌లైటెడ్ బీయింగ్ చేస్తుందని చెప్తున్నారు. ఇది జ్ఞానము అనేది ఒక ఎన్‌లైటెడ్ బీయింగ్ అన్నమాట. అంటే సమస్త అవగాహనను కలిగి ఉన్న స్థితులన్నీ ఇక్కడ చెప్తున్నారు. అదే పరిపూర్ణ దైవం. అదే అనంత ప్రజ్ఞ. అదే అనంత జీవనం. అనంత ఆలోచన సర్వస్వం. ఆ ప్రజ్ఞలో మీరు మళ్ళీ పరిమితులు కాని మహా పరిస్వేచ్ఛ అవధుల్లేని మహదానందమే అయి ఉంటారు ఉనికిలో. అంటే ఉనికి అంటే మన యొక్క జీవిత ప్రయాణంలో. ఉనికిలో ఉంటున్న విషయ సర్వస్వాన్ని ఎలా మీరు తెలుసుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకునే ముందు, అంటే దీన్ని ఎలా మనం తెలుసుకుంటున్నామని అర్థం చేసుకునే ముందు, ఆలోచన సర్వస్వంలోంచి సర్వ విషయాలు ఉద్భవించాయన్న విషయాన్ని, ఆ ఆలోచన సర్వస్వమే దివ్యమాసం అన్న విషయాన్ని గ్రహించగలగడంతో పాటు, ఉనికిలో ఉంటున్న సర్వస్వము తమలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నిటికీ మళ్ళీ ఆ దివ్య మానసంలోకి పునఃప్రసారం చేస్తూ ఉంటాయన్న
విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది. చూడండి. అంటే ఇక్కడ ఆలోచన అనే పదాలు మళ్ళీ మళ్ళీ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు నేనొక ఆలోచన చేస్తున్నా. ఈ ఆలోచన అనేది ఎక్కడికెళ్తుంది? నా యొక్క చైతన్యం ద్వారా ఈ యొక్క అనంత చైతన్యంలోకి, అంటే నా యొక్క ఏదైతే పరిధి ఉంటుందో నేను ఎంతవరకు ఆలోచన చేస్తానో, అంటే నా కుటుంబం అని ఆలోచిస్తే నా కుటుంబం వరకు అది వ్యాప్తి చెందుతుంది. అంటే బాహ్యంలోకి వెళ్తుంది ఆలోచన అనేది. అంటే ఇక్కడ రామ్తా విజ్ఞానం ప్రకారము అది ఎంతగా విస్తరిస్తుందంటే సర్వస్వంలోకి అని చెప్తున్నారు. ఆలోచన సర్వస్వంలోంచి సర్వ విషయాలు ఉద్భవించిన విషయాన్ని, ఆ ఆలోచన సర్వస్వమే దివ్య మానసం. అంటే ఇలాగ మనం చేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీరు, నేను సమస్తము చేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే దివ్య మానసము. దానికి ఒక పేరుందనమాట, దివ్య మానసం అన్న విషయాన్ని గ్రహించగలడంతో పాటు, అంటే మనందరి ఆలోచనలు ఒక చోట ఉంటాయి అనుకుంటే దాన్ని దివ్య మానసం. దీన్ని మీరు తెలుసుకోండి అన్నారు. ఉనికిలో ఉంటున్న సర్వస్వము తమలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నింటినీ, ఉనికిలో ఉంటున్న సర్వస్వము అంటే మన ఈ జగత్తులో ఉంటున్న సర్వస్వము తమలోంచి ఆవిర్భవిస్తున్న, అంటే నాలోంచి, మీలోంచి ఆలోచనలన్నింటినీ మళ్ళీ ఆ దివ్య మానసంలోకి పునఃప్రసారము, అంటే మీరు చేసేవి, నా చేసేవి అన్నీ ఏమవుతున్నాయి? అక్కడికి వెళ్తున్నాయి. ఒక ఒక లేయర్‌కి వెళ్తున్నాయి అనుకుందాం. అన్నీ కూడా ఒక చోటకి వెళ్తున్నాయి. ఎలా అయితే ఫోన్ చేస్తే అన్నీ ఒక టవర్ నుంచి ఎళ్లి మళ్ళీ మిగతా వాళ్ళకెళ్తాయి. అలాగా మన నుంచి ఫస్ట్ అయితే ఆ యొక్క దివ్య మానసం వైపు వెళ్తున్నాయన్నమాట. పునఃప్రసారం చేస్తూ ఉంటాయనే విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా అయితే వెళ్తున్నాయో అలాగే వస్తూ ఉంటాయి. అందుకనే ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నింటినీ మళ్ళీ ఆ దివ్య మానసంలోకే, అంటే ఏదైతే ఉందో ఆ దివ్య మానసం ఎలా ఉంది మళ్ళీ? పూర్తిగా అందరితో ఉంది. మనం అన్నీ చేసి అక్కడికెళ్తున్నాయి. కానీ అది ఎక్కడుంది అంటే అందరితో ఉంది. ఇలాగా అది పునఃప్రసారం చేస్తూ మళ్ళీ వాటిని పంపిస్తూ ఉంటాయనే విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది. అందుకంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే నేనొక ఆలోచన చేశాను. ఆ ఆలోచన వెళ్ళింది. ఎక్కడికెళ్ళింది? ఆ దివ్య మానసంలోకెళ్ళింది. దానికి సంబంధించి ఆ దివ్య మానసం మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ పునఃప్రసారం అవుతాయి. మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. కాబట్టి ఇక్కడ నా ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఎప్పుడు ఒక నా యొక్క ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాకు ఆనందంగా ఉండాలి. నేను ఆనందంగా ఉన్నాను. ఇలా పెట్టినప్పుడు ఆ ఆలోచన దివ్య మానసంలోకెళ్ళి అదే మళ్ళీ తిరిగి నాకొస్తుందన్నమాట. ఆ స్థితి ఏర్పడుతుంది. ఓకే. సో, ఇక్కడి వరకైతే అందరికి అర్థమైందనుకుంటున్నాను. క్లియరా ఈ పాయింట్? ఉనికిలో ఉంటున్న విషయ సర్వస్వాన్ని ఎలా మీరు తెలుసుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకునే ముందు, ఆలోచన సర్వస్వంలోంచి సర్వ విషయాలు ఉద్భవించాయి అన్న విషయాన్ని, ఆ ఆలోచన సర్వస్వమే దివ్య మానసం అన్న విషయాన్ని గ్రహించడంతో పాటు, ఉనికిలో ఉంటున్న సర్వస్వము తమలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నిటికి మళ్ళీ ఆ దివ్య మానసంలోకి పునఃప్రసారం చేస్తూ ఉంటాయన్న విషయాన్ని సైతం చక్కగా గ్రహించాల్సి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉందా? సింపుల్‌గా ఏంటంటే ఇంకా కొంచెం మరి అంత ఎగ్జాక్ట్ కాదు. బట్ కొంచెం రిలేటెడ్‌గా ఏంటంటే, మనం ఏ నంబర్‌కి ఫోన్ చేస్తే సిగ్నల్ టవర్‌కెళ్తది. మళ్ళీ అదే అక్కడి నుంచి ఇంకొక ఫోన్ ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్తది. ఇక్కడ నా భావన నా మీదే ఉంది కాబట్టి, నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఆరోగ్యం బాలేదు. కాబట్టి నా సిగ్నల్ టవర్‌కెళ్ళింది. టవర్ నుంచి దృష్టి ఎక్కడ పెట్టాను? నాకే పెట్టుకున్నాను కాబట్టి తిరిగి నాకే వస్తదది. అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి మళ్ళీ తిరిగి నాకే వస్తున్నాయి. లేకపోతే ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడని పెడుతున్నాను. అతను నాకు ఎదురైనప్పుడల్లా తన నుంచి నాకు కోపమే వస్తుంది. ఎందుకంటే నేను ఆ యొక్క సిగ్నల్ ఏం పంపించాను ఆ వ్యక్తి పట్ల? కోపంతో పంపించాను కాబట్టి. అంటే ఇక్కడ నా యొక్క భావనలు, నా యొక్క ఆలోచనలు ఏ విధంగా అయితే ఇతరుల పట్ల, నా పట్ల, సమాజం పట్ల ఉంటున్నాయో, అవే నాకు ఎదురవుతూ ఉన్నాయి అనేదే ఇక్కడ చెప్తున్న అంశం. అలాగే ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తున్నారు. సృష్టిలో ఉంటున్న ప్రతి విషయాన్ని ఆవరించి ఓ కాంతి క్షేత్రం ఉంటోంది. ఆ కాంతి క్షేత్రం ఆవరించి ఉండని వస్తువు కానీ, జీవి కానీ సృష్టిలో ఒక్కటి కూడా లేనే లేదు. అంటే సముద్రపు లోతుల్లో ఉన్నప్పటికీ కూడా యొక్క పూర్తి లోపలికి వెళ్ళినా కానీ దాని చుట్టూ కూడా కాంతి క్షేత్రం ఉంటుంది. అదే చెప్తున్నారు. అలాంటిది లేనే లేదు. ఓ ఆలోచనను ప్రతిబింబించే తత్వంతో కాంతి ఉంటూ ఆశయ స్వరూపమైన భౌతిక పదార్థాన్ని సృష్టిస్తూ ఉంది కనుక సృష్టిలోని ప్రతి అంశము తన ఉనికిలోని చేస్తున్న ప్రతి ఆలోచనను ఆ కాంతి క్షేత్రం ద్వారా మళ్ళీ చైతన్య స్రవంతిలోకి, సంకల్ప జురిలోకి, దివ్య మానసంలోకి పునఃప్రసారం చేయగలుగుతూ ఉంటుంది.
అంటే లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ వెళ్తుందనమాట. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఓ ఆలోచనను ప్రతిబింబించే తత్వంతో కాంతి ఉంటూ స్వరూపమైన భౌతిక పదార్థాన్ని సృష్టిస్తూ అంటే మనం ఆలోచిస్తున్నామంటే ఒక రియాలిటీ కావాలి. నాకు గోల్డ్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, చక్కగా ఓ పలానా ప్లేస్‌కెళ్ళాలి, పలానా గుడికెళ్ళాలి, పలానా స్పీచ్ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటి? ఆలోచన ఏం చేస్తుంది? ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఫిజికాలిటీని క్రియేట్ చేస్తుంది. సిట్యుయేషన్‌ని. ఓకే. అదే చెప్తున్నారు. కాంతి ఉంటూ ఆశయ స్వరూపమైన భౌతిక పదార్థాన్ని సృష్టిస్తూ ఉంది కనుక, సృష్టిలోని ప్రతి అంశము తన ఉనికిలో చేస్తున్న ప్రతి ఆలోచనను ఆ కాంతి క్షేత్రం ద్వారా మళ్ళీ చైతన్య స్రవంతిలోకి అంటే చైతన్య స్రవంతి అంటే ఒక విధంగా సమాజం అనుకోవచ్చు. రియాలిటీ అనుకోవచ్చు. సంకల్ప జురిలోకి, దివ్య మానసంలోకి పునఃప్రసారం చేయగలుగుతూ ఉంటుంది. ఇలాగా ఆలోచనలనేవి అటు ఇటు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో దానికున్న పరిస్థితుల అనుగుణంగా వారికవి ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ఈ తివాచీని, ఆ మొక్కను, ఈ దీపాన్ని మీరు తొక్కుతున్న చెప్పుతోలును ఓసారి గమనించి చూడండి. మీ చేతి వంకో, మరో మనిషి వంకో చూడండి ఓ మారు. వీటన్నిటిలో ఉన్న ఓ సారూప్య లక్షణం ఏమిటి? సృష్టిలో అవన్నీ ఉంటూ ఉండడమే ఆ లక్షణం. నేనున్నాను, మీరున్నారు, కంప్యూటర్ ఉంది, ఫోన్ ఉంది, హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. లేకపోతే ఇంకోటుంది, ఇంకోటుంది, పుస్తకం ఉంది, ఒక లైట్ ఉంది. ఇవన్నీ ఏంటి? నేనెలా ఉన్నానో అవే ఉన్నాయి. ఒక సారూప్య అంటే ఒక సేమ్ సిట్యుయేషన్. ఏంటి అని చూసినట్లయితే గనక అదేంటి? సారూప్య లక్షణము అన్నీ ఉన్నాయి. ఉంటూ ఉండడమే ఆ లక్షణం. అవన్నీ ఈ సృష్టిలో ఉన్నంత మాత్రాన తమ ఉనికిలో స్వయంగా చేస్తున్న ఆలోచనలనే కాకుండా తమ చుట్టూ ఉంటున్న విషయాల మీద ధ్యాసాత్మకమైన ఎరుకను కూడా తమలోంచి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. చూడండి. నా ముందు ఒక గ్లాసో, ఒక పెన్నో, లేకపోతే ఒక పుస్తకమో, ఒక బండో ఏదన్నా ఉంది అంటే, ఎప్పుడో దాని గురించి మనం ఆలోచన చేస్తే అది మన ముందుకొచ్చింది. అది ఏ రూపంలో వచ్చింది, ఎలా వచ్చిందో పక్కన పెడితే, మన ఆలోచన ఏదైతే ఉందో ఎప్పుడో ఒకసారి ఉద్భవించింది కాబట్టి, అది మన యొక్క ఉనికిలోకొచ్చింది. అదే చెప్తున్నారిక్కడ. అవన్నీ ఈ సృష్టిలో ఉన్నంత మాత్రాన తమ ఉనికిలో స్వయంగా చేస్తున్న ఆలోచనలకే కాకుండా తమ చుట్టూ ఉంటున్న విషయాల మీద ధ్యాసాత్మకమైన ఎరుకను కూడా తమలోంచి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క ఉనికిలోనే నిరంతరము మనం ఎలా చేస్తున్నామో వాటి పరంగా మనము అంటే అది ఏ విధంగా ఒక పెన్ ఎలా సృష్టింపబడింది? దాంతో రాయాలి. కాబట్టి ఆ యొక్క రాయాలి అనే అంశం ఉన్నంత వరకు దాని యొక్క ఉనికి కొనసాగుతుంది. ఇలాగా మన ఆలోచన వాటి పట్ల, వాటి యొక్క అంశాలు మన పట్ల ఇలా ప్రభావితం అవుతూనే ఉంటాయని చెప్తున్నారు. ధ్యాసాత్మ ఎరుకను కూడా తమలోంచి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. దాన్ని తెలుసుకోవడమే సామూహిక ప్రజ్ఞ పరిగ్రహణం అంటాం మనం. తాను ఏ రంగులో ఉందో తన మీద కూర్చొని ఉంటున్నదెవరో గ్రహించగలుగుతున్న తివాచీ, తాను ఉంటున్న గదిని గ్రహిస్తున్న మొక్క, తమ ఉనికి కాంతి క్షేత్రంలోంచి చైతన్య స్రవంతిలోకి తమ ఎరుకను ప్రసారం చేస్తూనే ఉంటాయి. చూడండి. అవి కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉంటాయంట. విషయ సర్వస్వపు ఎరుక అనుక్షణము పరివర్తితమవుతూనే ఉంటుంది. దివ్య మానసము యావత్ దృష్టికి అలవాలమై ఉన్న ఆ సంకల్ప జురి అనంతంగా పరివ్యాపిస్తూ నిరంతర ప్రవాహమే ఉంటోంది కనుక. ఎందుకంటే మీలో, నాలో, సమస్తంలో ఏదైతే కాంతి క్షేత్రం అనేది ఉందో అన్నింట్లో అదే ఉంది కాబట్టి ఆ కాంతి క్షేత్రం ఎలా ఉంది? ప్రవాహంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రవాహంతో పాటు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరి వాటికి భావనలు లేవా అంటే భావనలు ఉన్నాయి. ఎలాంటి భావనలు ఉన్నాయి? ఎవరైతే దాని పట్ల దృష్టి పెట్టి ఒక భావన చేస్తారో ఆ భావనను స్వీకరించి కంటిన్యూ చేయగలుగుతుంది. అంటే ఒక మొక్కేసి నువ్వు పెద్దగా ఎదగాలి, నువ్వు పెద్దగా ఇలా కాయలు కాయాలి, ఇన్ని తరాల పాటు నువ్వు ఉండాలని చెప్పేసి ఎవరైనా మంచి సంకల్పం చేసి పెట్టారనుకోండి, నిజంగా అది అలాగే కొనసాగుతది. అలాంటి స్థితిని అది నిరంతరం కొనసాగించగలదు. ప్రకృతి అనేది ఒక స్థితిని కొనసాగించడంలో నంబర్ 1గా ఉంటది ఎప్పుడూ కూడా. మనమన్నా మళ్ళీ మార్పులు చేసుకుంటూ ఉంటాం గానీ, అవి మార్పు చేసుకోవు. అలా బలంగా ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా మాక్సిమం నిలబడతాయన్నమాట. బాహ్యం నుంచి వచ్చి దాన్ని పాడు చేసేది తప్ప, అంతరంలోంచి అయితే ఎప్పుడు అది చంచలంగానే ఉండనే ఉండదు ప్రకృతి అనేది. ఏ విధంగా స్థితం చేయబడిందో అలాగే ఉంటది. కావాలంటే మీరు ఒక రాయిని ఒక చోట పెట్టి చూడండి. మీరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటది. దానంతా అనేది అది కదలదు. ఎవరన్నొచ్చి కదిపితే తప్ప. అంటే వాటిలో అది ఎలా ఉండాలి అనేది పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మనం ఎలా ఉండాలి అనేది మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనలో కూడా ఆ స్థిత ప్రజ్ఞత ఏర్పడుతది. అదే ప్రజ్ఞాప్రాప్తి అనేది ఇంతవరకు చెప్తున్నాను. ఓకే. సో, ఈ విశ్వాంతరంలోని మిగిలిన విశ్వ సర్వస్వంలో దృగ్గోచరమవుతున్న అగోచరంగా ఉన్న ప్రతి
తారామండలము, ప్రతి దుమ్ము కణము, ప్రతి జీవము తమ ఉనికిలో స్వీయ ఆలోచన సర్వస్వాన్ని మళ్ళీ తమ జన్మస్థానమైన దివ్య మానసంలోకి పునఃప్రసారం చేస్తున్నాయి. సర్వస్వంలోంచి బయలువడుతున్న సర్వ ప్రసారాలు మళ్ళీ ఆలోచన సర్వస్వంలోకి తిరిగి చేరుతున్నాయి. సర్వజ్ఞ ప్రజ్ఞ ప్రాప్తించే పద్ధతి ఇదే. విషయ పరిజ్ఞానం ఏర్పడే పద్ధతి ఇదే. అసలు ఎలాగో ఒక జ్ఞాని అన్ని అంశాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు అని చూస్తే, తను ఆ కాంతి క్షేత్రంతోటి, ఈ ప్రజ్ఞా స్థితితోటి అనుసంధానం అవ్వగలగాలి. ఎప్పుడైతే మీరు ఒక ఆఫీస్‌లో ఉండి, ఆఫీస్‌లో ఎలా వర్క్స్ జరుగుతాయనేది పూర్తి డాక్యుమెంటేషన్ కానీ, మాన్యువల్ గాని, ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా టక్కని తీసి చెప్పగలుగుతారు. అలాగే మన పరిధిని వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ప్రజ్ఞా స్థితికి చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ ఏకత్వ స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి, ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మీరు దృష్టి పెట్టినా అది మీకు అన్‌లాక్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ప్రజ్ఞా ప్రాప్తిని పొందండి. అదే మీకు అద్భుతమైన స్థితి అని చెప్తూ ఉంటారు రామ్‌తో ఎప్పుడు కూడా. ఎవ్వరిని గైడెడ్‌గా కాకుండా సెల్ఫ్ స్టేట్‌లోకి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. స్థితిలో ఉన్న విషయ సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం మీకు ఎలా ప్రాప్తిస్తోంది? మీ భౌతిక శరీరాన్ని ఆరా అనబడే ఓ అద్భుత తేజ క్షేత్రం ఆవరించి ఉంటోంది. మీ శరీరాన్ని ఆవరించి ఉన్న ఆ కాంతి క్షేత్రమే మీ భౌతిక స్వరూపాన్ని ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది. మనం ఏమనుకుంటాం, మనం నిలబడుతున్నాం కాబట్టి శక్తితోని కాదు. శక్తి ఉంది కాబట్టే మనం నిలబడుతున్నాం. దాన్నే ఆరా. ఆ ఆరా లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే మన ఫిజికల్ బాడీ ఉంటుందనమాట. మనం ఏం చేయాలి? ఆ యొక్క ఎనర్జీ సిస్టమ్‌ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మన ఫిజికల్ బాడీ ఎంత అంటే అంతకాలం కొనసాగగలదు. అదే చెప్తున్నాను. మీ భౌతిక స్వరూపాన్ని ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది. క్లియరెన్స్ ఫోటోగ్రఫీ అనే ఓ నవీన సాంకేతిక ఛాయాగ్రహణ తంత్రంతో ఇప్పటి మీ శాస్త్రజ్ఞులు మీ దేహపు ప్రాథమిక కాంతి క్షేత్రపు వర్ణ చిత్రాలను తీయగలిగారు. అంటే ఫస్ట్ లేయర్ మొత్తం కాకుండా ఒక ప్రథమ స్థితి వరకు ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా తీయగలిగారు. ఇక్కడ ఈ ఆరా అనేది కానీ, ఈ యొక్క లైట్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా దేనితో ప్రభావితం అవుతుందంటే ఆలోచనతోనే. ఏమో నాకిలా అయిపోతుంది, అలా అయిపోతుంది. ఈ ఆలోచన ఎళ్ళిందనుకోండి, ఈ ఆలోచన ఎక్కడ ఏ చేస్తుందంటే, మన యొక్క కాంతి క్షేత్రాన్ని మార్పు చేస్తుంది. ఎందుకంటే, ఇందాక అదే చెప్పారు. ఆలోచన సర్వస్వం నుంచే సర్వస్వాలు ఉద్భవించి, ఆ విషయాన్ని ఆ ఆలోచన సర్వస్వమే దివ్యమానస విషయాలతో గ్రహింపబడుతుంది. సో, ఈ పూర్తిగా కాంతితో కొనసాగే క్రమంలో ఇవన్నీ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఆలోచన అనే అంశం పట్ల మీరు పూర్తిగా దృష్టి పెడితే, ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో ఏర్పడతాయి. అదే చెప్తున్నాను. కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే ఓ నవీన సాంకేతిక ఛాయాగ్రహణ తంత్రంతో ఇప్పటి మీ శాస్త్రజ్ఞులు మీ దేహం ప్రాథమిక కాంతి క్షేత్రపు వర్ణ చిత్రాలను తీయగలిగారు. ఇప్పటి శాస్త్రజ్ఞులు గ్రహించగలుగుతున్న జ్ఞానం కన్నా గొప్ప పరిధులు మీ కాంతి క్షేత్రాలకు ఉన్నాయి. మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న లేత నీలి వర్ణపు కాంతి క్షేత్రం విద్యుత్ సాంద్రత నుంచి అనంత ఆలోచన సరస్వం వరకు పరివ్యాపించి ఉంటోంది కనుక. అంటే బ్లూ లైట్ లెవెల్ వరకు వెళ్ళమంటున్నారు. మీ దేహాన్ని ఆవరించి ఉంటున్న లేత నీలి వర్ణపు కాంతి క్షేత్రం విద్యుత్ సాంద్రత నుంచి అనంత ఆలోచన సర్వస్వం వరకు పరివ్యాపించి ఉంటోంది కనుక. అంటే అక్కడ నుంచి కనెక్టివిటీ అనేది బెటర్‌గా ఉందని చెప్తున్నారు. ఏది? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి. ధనారుణ విద్యుదయస్కాంతాలతో, ధనారుణ విద్యుత్ కణాంశాలతో ఓకే. కణాలతో ఓకే. ధనారుణ విద్యుత్ కణాంశాలతో పరినిర్మితమైన బలీయ విద్యుదయస్కాంత క్షేత్రం మీ కాంతి క్షేత్రంలో ప్రథమాంశం మాత్రమే. అంటే ఈ పాజిటివ్, నెగెటివ్ వైబ్రేషన్స్ ప్రకారం ఏదైతే ఒక లేయర్ ఫార్మ్ అయిందో అది ఫస్ట్ లేయరే. విద్యుదయస్కాంత క్షేత్రాన్ని అతీతంగా ధనారుణ విద్యుత్ కణాంశాలకు మరి ఏ ఇతర విభజనలు ఉండకుండా ఓ అవిభాజ్య మహాకాంతి గోళం గాని, ఓ శుద్ధ శక్తి స్వరూపంగానే ఆ కాంతి క్షేత్రపు స్థితి ఉంటుంది. వీటికంటే కూడా ఇంకొక స్థితి ఉందని చెప్తున్నారు. ఆ అవిభాజ్య తేజోలింగమే మీ దేహపు జీవ చైతన్య కాంతి శరీరం. ఏదైతే అవిభాజ్య అంటే చెప్పడానికి కానీ, విభజించడానికి కానీ, లేకపోతే ఇలా ధనము, రుణము అని కాకుండా ఏదైతే ఉందో ఆ చైతన్య కాంతి శరీరం మీ దేహపు జీవ చైతన్యం కాంతి శరీరం. దీన్నే మీలోని దైవం అని నేను అంటాను. మీ చైతన్య కాంతి శరీరం దివ్య మానసంతో, చైతన్య స్రవంతితో, మహాప్రజ్ఞతో అనుసంధింపబడి ఉంటుంది. సంకల్పం నుంచి, చైతన్య స్రవంతి నుంచి, మహాప్రజ్ఞ నుంచి ఆలోచన సర్వస్వాన్ని మీ విద్యుదయస్కాంత క్షేత్రం అంతరంలోకి స్వీకరిస్తున్నది మీ కాంతి శరీరమే. ఏ ఆలోచన మీరు స్వీకరిస్తున్నారన్నది, ఏ ఆలోచనని మీరు స్వీకరిస్తున్నారన్నది మీ ఆలోచన సంవిధానం మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచనలకు అనుగుణ్యంగానే మీ కాంతి దేహము విద్యుదయస్కాంత తత్వం ఆలోచన సర్వస్వంలోకి ఓ అంశాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది కనుక నిరంతరము
ప్రవాహము నిరంతరము పరివర్తమైన సంకల్ప జురి నుంచి వాంఛిత సూక్ష్మాంశాలను మీలో స్వీకరిస్తున్న జల్లెడ లాంటిదే మీ కాంతి శరీరం. జ్ఞాన ప్రదాత స్థితిలో అనంత ప్రవాహమే అయి ఉన్న ఆ దివ్యమానసం నుంచి జ్ఞానగ్రహీత స్థితిలో మీ కాంతి క్షేత్రం మాధ్యమం వల్లే జ్ఞానాన్ని గ్రహిస్తూ మీరు ఉంటున్నారు. సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం అందువల్లే మీకు ఉంటోంది. నిరంతర చైతన్య ప్రవాహంలో ఓ అంతర్భాగంగా తయారై ఉంటున్న మీలో. అంటే చూడండి, ఈ కాంతి క్షేత్రాన్ని ఎలా పట్టుకోవచ్చు, ఏంటి, ఇలా మనకి డౌట్స్ రైజ్ అయ్యి ఉండొచ్చు. కానీ సింపుల్‌గా ఏంటంటే, ఈ కాంతి క్షేత్ర స్థితికి మనం వెళ్ళాలంటే ఒక నిరంతర ఆలోచనని కొనసాగించగలగాలి. ఎలా అయితే డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన పెట్టుకున్నప్పుడు అది తన కాంతి క్షేత్రాన్ని తాకుతుంది కాబట్టి అక్కడి నుంచి అటువంటి పరిస్థితులు తను ఆకర్షించగలుగుతాడు. నెక్స్ట్ అలాగే నేను ఒక ఉద్యోగాన్ని ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని ఒక దాన్ని పెట్టుకుంటాడు. థాట్‌ని బలంగా పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ బలమైన ఆలోచన వ్యవస్థని ఎవరైతే కొంతకాలం కొనసాగించగలుగుతారో అప్పుడు అది కాంతి క్షేత్ర స్థాయికి వెళ్తుంది. కాంతి క్షేత్ర స్థాయికి తగిలినప్పుడు ఏమవుతుందంటే అదే స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞా స్థితులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అన్‌లాక్ అయ్యి ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారనమాట. సో, ఇక్కడ ఆలోచనని కొనసాగించడము అనేది మనం చేయవలసిన ఒక సహజమైన, సరళమైన, ఎంతో ఉన్నతమైన ఒక సాధన ఒక విధంగా చెప్పుకోవాలంటే. అది ఎవరికీ కనిపించదు. పలానా టైంలో చేయాలనేది ఎప్పుడు ఎక్కడైనా మీరు చేస్తూ ఉండొచ్చు. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా. నిరంతర ప్రవాహము, నిరంతర పరివర్తమైన సంకల్ప జురు నుంచి వాంఛిత సూక్ష్మాంశాల్ని మీలోకి స్వీకరిస్తున్న జల్లెడ లాంటిదే మీ కాంతి శరీరం. జ్ఞాన ప్రదాత స్థితిలో అనంత ప్రవాహమే అయి ఉన్న ఆ దివ్య మానసం నుంచి జ్ఞాన గ్రహీత స్థితిలో మీ కాంతి క్షేత్ర మాధ్యమం వల్లే జ్ఞానాన్ని గ్రహిస్తూ మీరు ఉంటున్నారు. సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం అందువల్లే మీకు ఉంటుంది. నిరంతర చైతన్య ప్రవాహంలో ఓ అంతర్భాగంగా తయారై ఉంటున్న మీలో. నిరంతర చైతన్య ప్రవాహంలో ఓ అంతర్భాగంగా తయారై ఉంటున్న మీలో అన్నమాట. మనలోనే ఈ మొత్తం దాని కనెక్టివిటీతో ఉంది. ఎందుకంటే ఏది వేరుగా లేదు అనేది మనం గ్రహించగలిగితే అది మనలోనే ఉంది, మనతోనే ఉంది, ఆ ప్రవాహంతోనే ఉంది తెలిసినప్పుడు ఆ ప్రవాహాన్ని పట్టుకోగలిగితే ఆ ప్రవాహంలో మనం ఎక్కడికి ప్రయాణం చేయాలంటే అక్కడికి ప్రయాణం చేయొచ్చు. జీవ చైతన్య ప్రజ్ఞ ఓ జీవ నదిలాగే ఉంటూ మీ స్వీయ ఉనికి సర్వస్వానికి, మీ శరీర అంతర్గహంలోని సర్వ కణాలకు కూడా ఓ పోషణను నిరంతరం అందిస్తూ ఉంటుంది. జీవితానికి, పోషణకు ప్రాశస్త్యాన్ని ఆలోచన పరికల్పిస్తోంది కనుక చైతన్య స్రవంతి నుంచి ఉపలబ్ధమవుతున్న ఆలోచన వల్లే మీరు జీవిస్తున్నారు. మీ దేహంలోకి సర్వ కణాలకు రక్త ప్రసరణ ద్వారా ఉపలబ్ధమవుతున్న ఆహారం వల్లే మీ శరీరం జీవించి ఉంటున్నట్లుగానే చైతన్య స్రవంతి నుంచి అందుతున్న ఆలోచన ఆహారం వల్లే మీ వ్యక్తిత్వ సర్వస్వము పోషింపబడి ఉంటుంది. చైతన్య స్రవంతి నుంచి అందుతున్న ఆలోచనతోనే జీవితంలోని ప్రతి క్షణాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. నిరంతరంగా చైతన్య స్రవంతి నుంచి ఆలోచన స్వీకరిస్తూ మీరు ఆత్మానుభూతితో దాన్ని అనుభవిస్తూ మీ స్వీయ ఆత్మ సర్వస్వాన్ని పోషించుకుంటూ మరింత విస్తృతం చేసుకుంటూ మీలో ఆ పరివ్యాప్తాత్మకమైన జీవిత సర్వస్వపు చైతన్యాన్ని గణనీయంగా పెంచే ఆ ఆలోచనను మళ్ళీ ఆ చైతన్య స్రవంతిలోకే పునః ప్రసరిస్తున్నారు. ఈరోజు మీరు అదే సృజనాత్మకమైన సంకల్పాన్ని చేసి ఉంటే ఆ సంకల్పాన్ని మీరు చేస్తున్నప్పుడు ఆ ఆలోచన ఓ నిర్ణీత విద్యుత్ తరంగ వేగంతో స్పందిస్తున్న స్ఫూర్తిగా మీ అంతరంగంలో మెదడి మీ ఆత్మలో స్పష్టంగా నిక్షిప్తమవుతూ మళ్ళీ అదే తరంగ వేగంతో మీ నుంచి పునః ప్రసారమైతే మరొకరి స్వీకరణకు, సృజనాత్మకతకు స్ఫూర్తి మూలమవుతుంది. చూడండి, ఒక్క ఆలోచన మన ఎనర్జీ సిస్టమ్‌తో మెర్జ్ అయినప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఈ పారాగ్రాఫ్‌లో ఇచ్చేసారు. అసలు ఇవి చదువుతుంటేనే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఆ ఆలోచన ఒక నిర్ణీత విద్యుత్ తరంగ వేగంతో స్పందిస్తున్న స్ఫూర్తిగా ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్, అది కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్. ఒక నిర్ణీత విద్యుత్ తరంగ వేగంగా స్పందిస్తున్న స్ఫూర్తిగా మీ అంతరంగంలో మెదలి మీ ఆత్మలో స్పష్టంగా నిక్షిప్తమవుతూ, అంటే ఇక్కడ నిర్ణీత అని ఎందుకు మెన్షన్ చేశారంటే అది ఎటువంటి మార్పులు లేనిది. అదే నమ్మకము. భయానికో లేకపోతే వికల్పానికో ఇతర అంశాలు ఏమీ లేకుండా ఎగ్జాక్ట్‌గా ఒక నిర్ణీత ఆలోచనని కొనసాగించడమే ఆ నిర్ణీత విద్యుత్ తరంగం. ఓ ఆలోచన ఓ నిర్ణీత విద్యుత్ తరంగ వేగంగా స్పందిస్తున్న స్ఫూర్తిగా మీ అంతరంగంలో మెదలి మీ ఆత్మలో స్పష్టంగా నిక్షితమవుతూ, మనలో అది లీనమవుతూ మళ్ళీ అదే తరంగ వేగంతో మీ నుంచి ప్రసారితమై మరొకరి స్వీకరణకు, సృజనాత్మకతకు, స్ఫూర్తికి మూలమవుతుంది. అంటే నాకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేను అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నానంటే ఈ ఆలోచనని కొనసాగిస్తున్నంత కాలము దాన్ని స్వీకరించే వాళ్ళే ఎదురవుతూ వాళ్ళే మనకు కలుస్తూ ఉంటారనమాట. అంత ఎఫెక్టివ్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సింపుల్‌గా చెప్పేసారు. అంత పెద్ద బుక్‌లో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్‌ని సింపుల్‌గా చెప్పేసారు.
మీ సమస్త సంకల్పాలు, సర్వ అనుభూతులు తక్కిన 50 మందికి అందుబాటులోనే ఉంటున్నాయి. వారి ఆలోచనతో మీరు పోషింపబడుతున్నట్లుగానే మీ ఆలోచనతో వారు కూడా పోషింపబడుతూనే ఉంటున్నారు. చూడండి. ఇతరుల ఆలోచనలు మనం ప్రభావితం చేస్తే, మన ఆలోచనలు కూడా వాళ్ళని ప్రభావితం చేస్తాయి. కానీ ఎటువంటి ఆలోచన సంవిధానం మనం కలిగి ఉన్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకే వెళ్తుంది. ఆ నంబర్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తే నాకే వస్తుంది. నా నంబర్ ఎవరికీ తెలీదనుకోండి. అసలు ఒకవేళ దొంగతనం చేయాలనుకునో లేకపోతే ఇది చేయాలని వేరే సరికాని అంశంతో ఎవరో ఉన్నారనుకోండి. నాకు ఫోన్ చేయడానికి నా నంబర్ ఉంటేనే గదా! వాళ్ళకి అవకాశం అనేది ఉండేది. నా నంబర్ వాళ్ళ వరకి ఎళ్ళే ఆలోచన నేను చేశాననుకోండి. వాళ్ళకి ఆ అవకాశం వస్తది ఏదో ఒక రూపంలో. వాళ్ళకి ఆ అవకాశాన్ని అందించాలని నా ఆలోచన. వాళ్ళ అలాగ మోసం చేయాలన్న ఆలోచనతో ఉంటారు గాబట్టి, నేను మోసపోతానన్న భయంతో ఉన్నాను గాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి నా యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతది గాబట్టి, నేను మోసపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం తప్పు చేసినా, మనం తప్పు చేయడానికి తప్పు చేయబడడానికి సిద్ధంగా ఉన్నాం. మోసం చేసినా, మోసపడడానికి సిద్ధంగా ఉన్నా, మన ఆలోచనే ఆ కమ్యూనికేషన్‌ని పెంచుతుందనే చెప్తున్నా. కాబట్టి మన ఆలోచన ఎప్పుడు ఒక మన పరిస్థితుల్ని మార్పు చేసుకునే విధంగా పడినప్పుడు అటువంటి అంశాలే మన జీవితంలోకి వస్తాయి అనేది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. వారి ఆలోచనతో మీరు పోషింపబడుతున్నట్లుగానే మీ ఆలోచనతో వారు కూడా పోషింపబడుతూనే ఉంటున్నారు. జీవులన్నిటిలోంచి విశేష సర్వస్వంలోంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలతో ప్రజ్ఞ ఏర్పడి ఉంటుంది. ఆ ప్రజ్ఞను నిర్మిస్తున్న ఆలోచనలన్నీ విభిన్న నిర్దిష్ట విద్యుత్ తరంగ వేగాలను పొందుపరుచుకొని ఉంటాయి. కొన్ని ఆలోచనల తరంగ వేగాలు మరి తక్కువగా, అతి నెమ్మదిగా ఉంటాయి. ఈ భూతలం మీద సామూహిక ప్రజ్ఞలో అటువంటి ఆలోచనలే ప్రబలంగా ఉంటున్నాయి. మరింత అపరిమితమైన మిగిలిన ఆలోచనలన్నీ అత్యంత మహాతరంగ వేగాల్ని పొంది మహాప్రజ్ఞ అవుతుంది. విభిన్న నిర్దిష్ట విద్యుత్ తరంగ వేగాలన్నీ విలువల విలువల మొత్తమే అయి ఉంటూ, అందులోని నిశ్చిత వేగపు విలువల ఉన్న ఆలోచన సమాంతర వేగాన్ని విలువలన్న ఆలోచనలన్నింటికి అన్ని వైపుల నుంచి ఆకర్షించుకుంటూ స్థితిలో ప్రజ్ఞ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఫ్రీక్వెన్సీ అనేదాన్ని మనం ఇంకొక సింపుల్ వేలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక 2 మెట్లెక్కి అక్కడి నుంచి ఒక రాయి కిందేశాను. అప్పుడు అక్కడ కింద ఏదైతే ఒక గ్లాస్ పెట్టామనుకుంటే, ఆ గ్లాస్ ఒక లెవెల్‌లో బ్రేక్ అవుతది. నేనిప్పుడు ఒక 5 మెట్లేసి అక్కడి నుంచి రాయేశాను. అప్పుడు సేమ్ అలాంటి గ్లాస్ ఇంకోటి పెడితే అది ఇంకొక రకంగా బ్రేక్ అవుతది. మళ్ళీ ఇంకొంచెం పైకెళ్ళి మళ్ళీ ఒక 10 మెట్లు, 20 మెట్లు ఎక్కి అక్కడి నుంచి రాయి వేశారనుకోండి. అప్పుడు అలాంటి గ్లాస్ ఇంకొకటి పెడితే అది ఇంకొక రకంగా బ్రేక్ అవుతుంది. అంటే ఇక్కడ నా యొక్క ప్రయాణం పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ ఏవైతే పరిస్థితులు ఉంటాయో దానికి తగ్గట్టుగా ఆ గ్రావిటీ ఫోర్స్ అనేది పెరిగి అక్కడ ఆ మార్పులు ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ కింద ఉన్నప్పుడు అదే రాయి, అదే గ్లాసు కానీ జరిగిన మార్పు వేరు. అలాగే ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ తలంలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ తరంగ స్థితులనేవి నిదానంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనతో వెళ్ళినప్పుడు వాటి తరంగ స్థితులు ఉధృతంగా ఉంటాయి. అయితే వీటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళేదే ప్రజ్ఞ అని చెప్తున్నారు. విభిన్న నిర్దిష్ట విద్యుత్ తరంగ వేగాలన్నీ విలువల మొత్తమే అయి ఉంటూ, అందులోని నిశ్చిత వేగపు విలువల ఉన్న ఆలోచనలు, సమాంతర వేగపు విలువలున్న ఆలోచనలన్నింటికి అంటే నిశ్చిత వేగపు విలువలంటే ఒక స్టెబిలైజ్డ్ ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉన్నాయో ఆలోచనలు, దానికి సమాంతరంగా ఆ స్టెబిలైజ్డ్ దానికి ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో, ప్యారలల్‌గా ఉన్నాయో, సమాంతర వేగ విలువలున్న ఆలోచనలన్నింటినీ అన్ని వైపుల నుంచి ఆకర్షించుతున్న స్థితిలో ప్రజ్ఞ ఉంటోంది. అంటే మీరు నాకు బాలేదు, ఏమైపోద్దో జీవితం, కుటుంబం ఏమైపోద్దో అని ఎప్పుడు ఆలోచిస్తున్నారనుకోండి, అవే ఏర్పడతాయి. అదే చెప్తున్నారు. ఏదైతే మనం ఆలోచించి ఏ నిర్దిష్టమైన పరిధిలో ఆలోచన కొనసాగిస్తామో అటువంటి వాటిని ఆకర్షిస్తుందని అన్ని వైపుల నుంచి ఆకర్షించుకుంటున్న స్థితిలో ప్రజ్ఞ ఉంటోంది. సామూహిక ప్రజ్ఞ అన్నది ఆలోచనలోని విద్యుత్ తరంగ వేగాల సమీకృత సాంద్రతే అయి ఉన్నప్పటికీ గాలి కంటే ఎంతో తేలికైనది అది. సర్వజీవుల సర్వానుభూతుల ఆవేశంలోంచి వ్యక్తీకరింపబడుతున్న వ్యక్తీకృత ఆలోచన సర్వస్వమే సామూహిక ప్రజ్ఞా సాంద్రత అవుతోంది. ఆ ప్రజ్ఞాస్థితి అప్పటికే ప్రాప్తింపబడి ఉన్న ఆలోచనగా స్వీకరించే ఆత్మానుభూతితో అనుభవించి స్వీయ విద్యుత్ అయస్కాంత తేజస్ క్షేత్రంలోంచి చైతన్య స్రవంతిలోకి మిగిలిన వారందరికీ అందుబాటులో ఉండేలా పునఃప్రసరింపబడినదే అయి ఉంటుంది. ఏ ఆలోచనతో మీ ఇలా తలం ప్రబుద్ధమవుతూ
ఉందో అవన్నీ మీ సామూహిక ప్రజ్ఞలోంచి మీకు అందుతున్న పరిమిత అత్యల్ప తరంగ వేగాల ఆలోచన మాత్రమే మిమ్మల్ని ఎంతో నిర్బంధిస్తూ, మీ తప్పుల్ని ఎంతగానో ఎంచుతూ, ఎంతో కఠినంగా ఉంటున్న ఆలోచనలే అవన్నీ జీవితేచ్ఛ, మృత్యుభీతి తత్వాలతోనే నియంత్రితమై మీ జీవితం సాగుతూ ఉంటుంది కనుక, ఆ మృత్యుభూతి శరీర మరణానికై, అహంకారపు మరణానికై సమానంగా వర్తిస్తూ ఉంటుంది. కనుక ఆ విధంగా ఆహార ఆశ్రయ, ఉద్యోగ కాంచనాలను గురించిన తలంపులతో, తప్పొప్పుల తప్పొప్పుల మంచి చెడు నిర్ణయాలతో, నాగరికతగా మోజులు, సౌందర్య పాసనాల, ఇష్టాల పోలికల స్వాభిరుచులతో, రోగ మృత్యు భయాలతో మీ ధ్యాస ముందుగానే లగ్నమైపోయి ఉంటుంది. ఇన్ని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే తెలుసో తెలియకో వీటన్నిటి మీద మనం లోపలికి తీసుకొని ఉన్నామని చెప్తున్నారు. ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. అవి చదవడం కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి అన్నీ కూడా. ఆ విధంగా మీరు మహా సంకుచితమైపోయి ఉన్న, కుళ్ళిపోయి ఉన్న ప్రజ్ఞతోనే నిరంతరం పోషింపబడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచనలు స్వీకరిస్తున్న మీరు అవి మీలో కలిగించిన అనుభూతులను మళ్ళీ బాహ్యంలోకి ప్రసరిస్తూ పునరుద్ధరిస్తున్న మానవుని సంకుచిత పరిమిత ఆలోచన తత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తున్నారు. ఇదేమవుతుందంటే ఆ లూప్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. అవి వస్తున్నాయి, అదే నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను కాబట్టి అవి వస్తున్నాయి. అవి వస్తున్నాయి, నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను కాబట్టి అవే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనని మార్పు చేయకూడదనే చెప్తున్నారు. మీ ఆలోచన ఎప్పుడైతే మీరు బలంగా పెట్టుకొని ఉంటారో పరిస్థితులు ఎప్పటికైనా మీకు అనుగుణంగా మారి తీరాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క ప్రజ్ఞ అలాగే ఉంది. అదే చెప్తున్నారు. పూర్తిగా ఆ ప్రజ్ఞాస్థితి, సామూహిక ప్రజ్ఞా సాంద్రత అలాగే ఉంది. దాన్ని వినియోగించుకోండి. ప్రత్యేకించి మీ మహానగరాల్లోని ప్రజ్ఞ మరీ సంకుచితంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్ అని చెప్తున్నారు. నగర వాసుల్లో అత్యధిక సంఖ్యాకులు ఎప్పుడు అందరితో పోటీ పడుతూ, ఎప్పుడు సమయాభావంతో, నాగరికత వ్యామోహాలతో ఉంటూ, అందరికీ భయపడుతూ, అందరికీ దూరంగా జీవిస్తూ ఉండటమే ఆ పరిస్థితి కారణం. ఈ విధంగా మీ మహానగరాలన్నీ మహాస్తబ్ద ప్రజ్ఞ సాంద్రతతోనే ఆవరించబడి ఉంటున్నాయి. ఇతర విశ్వాల నుంచి వస్తున్న వాళ్ళు పైనుంచి మీ నగరాల వైపు దృష్టి సారించినప్పుడు వాళ్ళకు కనిపించేది మహా పేలవంగా మినుకుమంటూ గ్రుడ్డిగా వెలుగుతున్న రంగు దీపాల మసక వెలుగు ఆవరణం మాత్రమే. అత్యల్ప స్థాయి తరంగ వేగాలున్న సంకుచిత ఆలోచన సమిష్టి ప్రజ్ఞ విశ్వేతర వాసులకు మీ నగరాల మీద ఆ కాంతి క్షేత్రంగా కనిపిస్తోంది. అంటే ఇతర తలాలను చూసే వాళ్ళకి ఆ యొక్క ప్రజెంట్ ఏవైతే సిటీ లైఫ్ లో ఉండే వాళ్ళ స్టేట్స్ ఎలా ఉన్నాయంటే అంత సామాన్యంగా ఉన్నాయి. అవి పెద్ద ఎలివేటెడ్ బీయింగ్స్ కాదు అని డిసైడ్ చేసేలా ఉన్నాయని చెప్తున్నారు. అత్యంత తీవ్ర తరంగ వేగాలను సంతరించుకున్న నిత్యత్వ ఉనికి, జీవిత సామరస్య, ఐక్యత, శాశ్వత జీవన సంకల్పాలే, ఆలోచనలే మహాప్రజ్ఞలో ఉంటున్నాయి. ప్రేమ సంకల్పాలే అవి, ఆనంద సంకల్పాలే అవి, మహాప్రజ్ఞల సంకల్పాలే అవి. ఇన్ని మాటలను ఉపయోగించి ప్రయోగిస్తున్న ఈ సూక్ష్మ తరంగ మహావేగ సంకల్పాల ఆ అపరిమిత ఆలోచన వ్యక్తీకరణ అసాధ్యమైనవే అయి ఉన్నాయి వాస్తవంలో. ఆ పరివ్యాప్తి ఆలోచన మీలో కలిగించే అనుభూతులు, మాటలకు అందని ఆ భావాలు ఎంతో మహోజ్ఞమై వర్ణాతీతంగానే ఉంటున్నాయి కనుక. అంటే వీటన్నింటినీ కాకుండా మనం కొన్ని పెట్టుకోవాలి. మన పట్ల, మన సమాజం పట్ల, మన జీవితం పట్ల కొన్ని పెట్టుకొని ఉంటే అటువంటి పరిస్థితులే మనకి ఎప్పుడు కూడా అంతూ ఉంటాయి. అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. దాన్ని వర్ణాతీతంగా ఉంటాయని చెప్తున్నారు. ఆ ఉన్నత సూక్ష్మ తరంగ వేగాల ఆలోచనలు నగర మానవ సంకుచిత స్తబ్ద ప్రజ్ఞా సాంద్రతకు బహుదూరంగా ఉన్న నిర్జనారణ్యాల ఏకాంత ప్రజ్ఞలో ఎంతో సులభంగా అనుభవించవచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏదైతే ప్రతి నెల కొంత సమయాన్ని ఒక దారిపల్లెనో లేకపోతే ఇంకెక్కడికో ఒక ప్రకృతి ప్రదేశానికి వెళ్ళి మనం గడిపినప్పుడు ఏం చెప్తున్నారు? ఆ ఉన్నత సూక్ష్మ తరంగ వేగాల ఆలోచనను నగర మానవ సంకుచిత స్తబ్ద ప్రజ్ఞా సాంద్రత బహుదూరంగా ఉన్న నిర్జనారణ్యాల ఏకాంత ప్రజ్ఞలో ఎంతో సులభంగా అనుభవించవచ్చు. అంటే హయ్యర్ స్టేట్స్ని పట్టుకోవాలి అంటే కొంత మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏంటి అంటే ప్రకృతితోటి ఉండడమే. ప్రకృతితో ఫోన్ పట్టుకొని ఉండడమో, అక్కడికి వెళ్ళి ఉండడం కాదు. మనతో మనం ఉండడం, ఏకాంతంగా ఉండడం. అదే చెప్తున్నారు. ఎంతో సులభంగా ఎలాగా? ఏకాంత ప్రజ్ఞలో ఎంతో సులభంగా అనుభవించవచ్చు. అక్కడి జీవితం అతి సామాన్యంగా, సమయమే ఉండకుండా శాశ్వతంగా ఆత్మ సామరస్యపు పరిపూర్ణతతో సాగుతూ ఉంటుంది. అక్కడ మానవ తీర్పులకు అందనంత దూరంలో ఆత్మ ఏకాంతంలో మీ ప్రజ్ఞ స్పందనాన్ని మీరే వినవచ్చు. చైతన్య స్రవంతి నుంచి ఆలోచనను స్వీకరించే సామర్థ్యం ఎలా మీకు ఏర్పడుతుంది? మీ ఆలోచన సంవిధానం
నిర్దేశిస్తున్న తీరులో మీ అనుభూతి స్థితిలో అనుగుణ్యమై ఆలోచన సర్వస్వంలోంచి మీ శరీరపు విద్యుదయస్కాంత క్షేత్రతత్వం ఆకర్షిస్తూ ఉంటుంది. ఓ ఆలోచనతో మీరు పోషింపబడుతూ ఉండాలి అంటే, ఓ అనుభూతిగా ప్రాప్తించి మీ ఆలోచన సిద్ధించాలి అంటే, ముందుగా ఆలోచన కాంతి స్వరూపంలోకి దిగివచ్చి సూక్ష్మ సూక్షీకరింపబడాలి. అలా కాంతి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచన మీ శరీర క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే ఆ క్షేత్రం ఓ తక్షణ కాంతి విస్ఫోటనాన్ని పొందుతుంది. కాంతిని అందుకున్న ఆలోచన ఆ విస్ఫోటనాన్ని స్వయంగా పొందుతుంది. ఆ ఆలోచన పదార్థాన్ని కాంతి సాక్షికరిస్తుంది. ఆలోచనకు దగ్గర అవుతున్న కాంతి ఆ ఆలోచన స్వరూపాన్ని ఆ విధంగా సంతరించుకుంటుంది. అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఆలోచన ఆ కాంతి విస్ఫోటనంతో కనిపిస్తుంది. ఆ ఆలోచన కాంతి స్వరూపంలో తదానుగుణ విద్యుత్ తరంగ వేగ చలిత తీవ్రతతో పరిమితమవుతూ మీ మెదడులోకి ప్రవేశిస్తుంది. చూడండి, మెదడులోకి ప్రవేశించడానికి ఇంత పెద్ద ప్రాసెస్. ఈ పారాగ్రాఫ్ మీద ఒక సినిమా తీయొచ్చు. ఈ పారాగ్రాఫ్ మీద ఒక సినిమా తీయొచ్చు. ఒక సైంటిఫిక్‌గా ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఒక సినిమా తీయొచ్చనమాట. అంత డెప్త్ పాయింట్స్ అన్ని కూడా దీంట్లో ఇచ్చారు. ఒక ఆలోచన మెదడు వరకు ఎలా వస్తుంది అనేది అంత డెప్త్ ఇచ్చారు. చదువుతున్నంత సేపు ఒక కన్‌ఫ్యూజన్‌లా ఉంటుంది. వింటున్న మరి మీకెలా ఉందో తెలీదులే గానీ, కాకపోతే ప్రాసెస్ అంత డెప్త్‌గా ఉంది. చైతన్య స్రవంతి నుంచి ఆలోచన స్వీకరించే సామర్థ్యం ఎలా మీకు ఏర్పడుతుంది? అసలు ఆలోచన మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం? మనకు ఆలోచనలు వస్తున్నాయి అంటాం. కానీ ఎలా వస్తున్నాయి అనేదే పాయింట్. మీ ఆలోచన సంవిధానం నిర్దేశిస్తున్న తీరులో అంటే ఏవైతే ఈ సంవిధానం మనం గతంలో కలిగి ఉన్న అనుభవాల ద్వారా ఏర్పడిన సంవిధానం ఉందో, వాటిని నిర్దేశిస్తున్న తీరులో, అవి ఎలా ఉన్నాయనే తీరులో మీరు ఎలా నిర్దేశిస్తున్నారు? మంచిగానా? చెడుగానా? అనేది. మీ అనుభూతి స్థితులకు అనుగుణ్యమైన ఆలోచన, మీ అనుభూతి స్థితులు అంటే ఒక జరిగిన తరువాత మీరైతే అనుభూతి చెందారో, ఆ అనుగుణ్యమైన ఆలోచన స్థితులకు అనుగుణ్యమైన ఆలోచనను ఆలోచనా సర్వస్వంలోంచి మీ శరీరపు విద్యుదయస్కాంత క్షేత్రతత్వం ఆకర్షిస్తూ ఉంటుంది. నా యొక్క ఫిజికాలిటీలో ఉన్న ఎనర్జీ సిస్టమ్, నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్, బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ నేను పెట్టుకున్న నమ్మకాలన్న ప్రీవియస్ బిలీఫ్ సిస్టమ్స్. వాటిని బేస్ చేసుకొని ఈ ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓ ఆలోచనతో మీరు పోషింపబడుతూ ఉండాలి అంటే, ఓ అనుభూతిగా ప్రాప్తించి మీ ఆలోచన సిద్ధించాలి అంటే, ముందుగా ఆలోచన కాంతి స్వరూపంలోకి దిగివచ్చి సూక్ష్మీకరింపబడాలి. అంటే నా యొక్క నమ్మక వ్యవస్థలు ఎలా ఉన్నాయి, నా యొక్క అనుభూతి స్థితులు ఎలా ఉన్నాయి అనేది నేను పట్టుకొని వాటిని తెలుసుకోవాలి. సూక్ష్మీకరణ వాటి లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోగలగాలి. ఎక్కడున్నాను? సూక్ష్మీకరింపబడాలి. అలా కాంతి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచన మీ శరీర క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే ఆ క్షేత్రం ఓ తక్షణ కాంతి విస్ఫోటనాన్ని పొందుతుంది. ఎప్పుడైతే దాన్ని క్లియర్ చేసుకొని ఓకే ఇలా కాదు, ఇలా ఉండాలి, లేకపోతే ఇలా మార్పు చేసుకోవాలి, ఇలా ఉన్నాను అనగానే మళ్ళీ ఒక కొత్త లైట్ ఫామ్ అనేది అక్కడ ఏర్పడుతుందనమాట. ఆ శాంతి ఓ తక్షణ కాంతి విస్ఫోటనాన్ని పొందుతుంది. కాంతిని అందుకున్న ఆలోచన ఆ విస్ఫోటనాన్ని స్వయంగా పొందుతుంది. కాంతిని అందుకున్న ఆలోచన ఒక విస్ఫోటనాన్ని స్వయంగా పొందుతుంది. ఆలోచన పదార్థాన్ని కాంతి సంక్షిప్తరిస్తుంది. ఆ ఆలోచనని కాంతి అనేది ఇంకొంచెం ఇచ్చేస్తుందనమాట. ఆలోచనకు దగ్గర అవుతున్న కాంతి ఆలోచన స్వరూపాన్ని ఆ విధంగా సంతరించుకుంటుందనమాట. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందంటే, ఆలోచన, కాంతి మెర్జింగ్ అనేది ఇంత ప్రాసెస్ ఉంది. అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఆలోచన, అప్పటి వరకు మనకి ఆలోచన, మనకి ముందే ఆలోచన వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? అవకాశం ఉందా? నెక్స్ట్ మినిట్ ఏ ఆలోచన వస్తుందో తెలీదు. కానీ ఏం చెప్తున్నారు? అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న ఆలోచన ఆ కాంతి విస్ఫోటనంతో కనిపిస్తుంది. ఎలాగా? నా మెదడులో ఉన్న న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడు కనిపిస్తదనమాట. అదే కాంతి విస్ఫోటనము. ఆ కాంతి విస్ఫోటనంలో కనిపిస్తుంది. ఆ ఆలోచన కాంతి స్వరూపంలో తదానుగుణ విద్యుత్ తరంగ వేగ చలితో తీవ్రతతో పరివర్తితమవుతూ మీ మెదడులోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే న్యూరాన్స్ ఫైర్ అవుతాయో, న్యూరాన్స్ ఫైర్ అయిన దగ్గర నుంచి అది మెల్లగా మన కాన్షియస్ స్టేట్, మెదడు అంటే మన మెదడులోని ఇతర భాగాల నుంచి ఎక్కడైతే ఫైరింగ్ లెవెల్ నుంచి ఎక్కడికొస్తది? నా యొక్క కాన్షియస్ లెవెల్‌కి వచ్చినప్పుడు అప్పుడు ఓకే. నాకు ఈ ఆలోచన వచ్చింది. యెస్, నాకు ఒక ఐడియా వచ్చింది. యెస్, నేను ఇప్పుడు ఇది చేస్తాను అనే ఒక ప్రాసెస్ జరుగుతుందనమాట. ఇది ఎంత మైన్యూట్‌గా, ఎంత హైలైటెడ్ ప్రాసెస్ చూడండి. రామ్ ఎంత అద్భుతంగా వివరించారు. ఓ విషయం మీద ధ్యాసను లగ్నం చేసి తక్షణం తదానుగుణ ఆలోచన స్వీకరణ మీలో ప్రారంభమవుతుంది. ఓ ఆలోచన స్వీకరిస్తున్న సమయంలోనే తదానుగుణ ఆలోచన కాంతి స్ఫూర్తితో మీ మెదడు గ్రహిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి కాంతి విస్ఫోటనాలు తమ దృష్టి పరిధిలో చివర్లో అనుభవిస్తున్న ఆత్మ జీవనులు ఎందరో ఉన్నారు.
ఎన్నో సందర్భాల్లో వాళ్ళు దర్శిస్తూ ఉన్న స్వీయ తేజ శరీరపు ఆలోచన స్వీకృతులని జ్వాజ్వల్యమానంగా దృగ్గోచరమవుతున్న తేజ విస్ఫోటనంతో సంభవిస్తున్న క్షణమే శ్రీకంపడుతున్న ఆలోచన కాంతి శరీర క్షేత్రంలోంచి వారి మెదడులోంచి ప్రవేశించి ప్రత్యక్షమవుతున్న క్షణంగా ఉంటుంది. కళ్ళు మూసుకుని ఓ కాంతి కదలికను విచిత్ర వర్ణ విశేషకృతుల విన్యాసాల విస్తృతాన్ని వీక్షిస్తున్నప్పటికీ మీరు మీ మస్తిష్కంలో ప్రవేశిస్తున్న ఆలోచన స్వరూపాన్ని సందర్శిస్తున్నారు. అంటే కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చున్నా, నార్మల్గా కూర్చున్నా, ఎప్పుడు ఏదైనా సరే మనకి ఎక్కడి నుంచి ఇవన్నీ తెలుస్తున్నాయంటే మన ప్రయాణం ఎటువైపుగా సాగుతున్న ఆలోచన అంటే పూర్తిగా మనకి ఆలోచన స్వరూపాన్ని సందర్శిస్తున్నారు అనేది ఇక్కడ వరకు చెప్పారు. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్న ఎంతో డెప్త్ పాయింట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ చదవండి. ఒకసారి 2 సార్లతో మీకు ఇవి రిసీవ్ చేసుకునేవి కాదు. ఎన్నిసార్లు చదివితే అంతగా అవి అర్థం చేసుకోవచ్చు. కుదిరినంత వరకు నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్తో ముందుకు తీసుకెళ్ళాలని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? మీరు ఈ రోజు అంశం గురించి మీరు మాట్లాడొచ్చు ఎవరన్నా. ఎస్ మాస్టర్స్, ఎవరైనా ఇది మాట్లాడాలనుకుంటున్నారా?